నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు జంగయ్య, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకును, ఉద్యమకారుని. అయితే ఏందన్నా ఎట్లా చూస్తారు ముందు రోజే ఈ సెలబ్రేషన్స్ ఏంది అసలు? ఒకసారి గుర్తుపెట్టు అన్న, ఈ తెలంగాణ ఉద్యమకారులు మేము ఉద్యమకారులకు ఏదో చేస్తున్నామని చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి రండారెడ్డి ఈ రోజు మీరు చూస్తారు కదా, ఈ తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఈ రోజు కంచేసిండు. అంటే నువ్వు ఆలోచించి అంటే బంధిస్తుండు. ఈరోజు సీఎం కేసీఆర్ అంటే మాజీ సీఎం కేసీఆర్ గారు ఈ రోజు ఇక్కడికి రావడం వస్తే మళ్ళీ ప్రజల్లో ఇక్కడ ఆదరణ ఈర్ష్యతో ఈ రోజు ఈ కంచేసింది. అంటే నువ్వు ఏదో ప్రజలకు స్వేచ్ఛని అంటే ఈ ప్రజలకు స్వేచ్ఛనిచ్చినటువంటి ఈ అమరవీరుల స్తూపానికి నువ్వు ఈ బార్గేలతో బంధిస్తే నువ్వు ఏమి ఈ సమాజానికి సూచిస్తామని మేము బిడ్డ ఖబర్దారు రేవంత్ రెడ్డి నువ్వు వెంటనే కంచెను తీసేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు కంచెలు బద్దలు కొట్టుతాం అంటున్నారు కదా, బద్దలు కొట్టినాం కంచెలు తీసేసినాం అంటున్నారు కదా. కంచెలు బద్దలు ఇది కనబడతలే అన్న ఏమన్నా సకల జన ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రజలందరికీ నేను తెలియదంటే ఇక్కడ కంచె కనబడుతుంది. అమర స్తూపం ఆనే ఉన్నది. ఇగో ఇది మొత్తం బార్గేట్లు వేసిండు. ఇక్కడ ఉన్నాడు మొత్తం. ఏ రోజు పరిస్థితి ఉండేనా? ఏ రోజు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 1969 లో ఏర్పడినటువంటి ఈ అమర స్తూపము ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛగా అంటే స్వేచ్ఛనీయనికే ప్రజలకు అందరికీ అమరవీర స్తూపం కనపడే విధంగా కట్టినటువంటి కానీ ఈ రోజు ఈ కంచెలు వేసి బంధించి అమరవీర స్తూపము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కనపడకుండా చేస్తున్నటువంటి నీచ నాయకుడు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు. అంతేనా? అదే విధంగా రేపు వాళ్ళు చేసే ప్రోగ్రామ్ ఎట్లా చూస్తారన్న మీరు? నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి సోనియా గాంధీకి నేను ఒకటే చెప్తున్నాను. ఎందుకంటే ఈమె కాంగ్రెస్ ప్రభుత్వం 1951 నుంచి 2014 వరకు 1951 లో ఇదే సిటీ కాలేజీలో 6 మంది విద్యార్థులు చనిపోయారు. దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా 1969 నుంచి 1971 వరకు 367 మంది విద్యార్థులు చనిపోయారు. దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా ఈ రోజు 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పినటువంటి మేనిఫెస్టో ఇస్తా అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము ఆ తర్వాత ఇవ్వకపోవడం వల్ల 2009 నుంచి 2014 వరకు 1200 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే నువ్వే చంపుతావు, నువ్వే వాళ్ళకు సన్మానం చేస్తావా? ఏమన్నా సిగ్గుశరం ఉన్నదా? ఇంతనా బిడ్డ రేవంత్ రెడ్డి ఏమన్నా సిగ్గుశరం ఉన్నదా? నువ్వేమన్నావురా? ఈ తెలంగాణ ఉద్యమంలో ఆమెను సోనియా గాంధీ ఏమన్నా ఉందో కూడా బలిదేవత నన్ను నువ్వే ఈరోజు మహారాణి ఎట్లయిందిరా నీకు? అంటే నీకు రా అంటున్నావు, ఒక సీఎంనే రా అంటున్నారు మీరు. అంటే అంత ఈర్ష్య ఎందుకు, అంత మీకు అంత కోపం ఎందుకు వస్తుంది అసలు? వాడు తెలంగాణ ఉద్యమాన్ని వేయనటువంటి వేస్ట్ గాడు. వాడు తెలంగాణ ఉద్యమకారుల గురించి తెలంగాణ మాజీ సీఎం గురించి వల్గర్గా మాట్లాడే తప్పలేదు, కానీ మేము మాట్లాడే తప్ప ఏమన్నా? వానికి సంస్కారం ఉంటుంది. రైఫిల్ పట్టుకుని మరి ఆ రోజు రైఫిల్ పట్టుకొని ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కాడికి వానికి ముఖం లేక రైఫిల్ పట్టుకొని వచ్చిండు. అంటే తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టినటువంటి వీడు ఈరోజు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతుంది. మేము అదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా నేను ఏం చెప్తున్నా అంటే బిడ్డ నువ్వు ఎప్పుడైనా ఇప్పటికైనా క్షమించు, ముక్కు రాసి నేలకు రాయి. నేను తెలంగాణ ఉద్యమకారులకు క్షమాపణ చెప్పిన తర్వాత నువ్వు మాత్రం ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అన్న చిహ్నాలు మార్చడం, ఇది కాకతీయ తోరణం కావచ్చు, అదేవిధంగా ఏదైతే చార్మినార్ ఉందో రెండింటిని రాచరిక పోకడాలు ఉన్నాయి అంటుండే, ఎట్లా చూస్తారు అనేది? నేను ఏమంటున్నానంటే ఒకటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అంటే మొట్టమొదట గుర్తుకొచ్చేది చార్మినార్. అంటే ఈ ప్రపంచంలో పర్యాటకులైనా కానీ విదేశీయులైనా కానీ పెద్ద పెద్ద దేశాధీనులైనా కానీ ముట్టుకొచ్చేది చార్మినార్. ఈ దేశానికి అంటే ఒక ప్లేగు వ్యాధి యొక్క స్మారక స్ఫూర్ణంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి చార్మినార్ను ఈ తెలంగాణ రాష్ట్రానికి అందమైనటువంటి చార్మినార్ తీయడం ఏమో సిగ్గుశరం నాదర రేవంత్ రెడ్డిని ఏమని చెప్తాం. అదేవిధంగా కాకతీయుల తోరణం ఈరోజు ఒక అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి అడ్మినిస్ట్రేషన్ అనేది చూపినటువంటి గొప్ప రాజులు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం చేయడానికి కాలువలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప రాజులు కాకతీయ రాజులు. అటువంటి రాజుల యొక్క కళాతోరణాన్ని తీయడం మేము సిగ్గుచెండ. మేము అంటున్నాం బిడ్డ నువ్వు వెంటనే కళాతోరణాన్ని అయినా కానీ అదేవిధంగా చార్మినార్ అయినా కానీ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏమంటే మేము అమరవీర స్తూపానికి వ్యతిరేకం కాదు.
మేము అమరవీర స్తూపానికి వ్యతిరేకం కాదు. మేము ఏమంటామంటే అమరవీర స్తూపం ఉండని, కానీ కాకతీయ తోరణం అదేవిధంగా చార్మినారును తీసేసే బిడ్డ ఎక్కడున్నా కానీ ఈ సకల జనులైనటువంటి విద్యార్థులైనా కానీ వ్యవసాయదారులైనా కానీ లాయర్లైనా కానీ చాలా మంది అందరం పోరాడి మేము దాన్ని విరమించే వరకు పోరాటం చేస్తామని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జయ జయ తెలంగాణ అందశ్రీ గారు రాసిర్రు, అసలు కీరవాణి తలదన్నే సింగర్ తెలంగాణలో లేడు అని అంటున్నారు. నేను ఏమన్నంటే ఆయన యాక్చువల్గా అందశ్రీ అనే వ్యక్తి ఆయన మంచి వ్యక్తి, కానీ ఎందుకో ఏమో ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క చేరి ఆయన యొక్క మాటలకు మరి ఏమయ్యో ఏమో తెలియదు. కానీ నేను ఏమంటున్నానంటే అందశ్రీ గారు మీరు వెంటనే ఆ మాటను వాపసు తీసుకోవాలి, ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పాటలు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్నో పాటలు ఆ పల్లెటూరు పిల్లగాడ, అదేవిధంగా వీరులార వందనం, అదే విధంగా చాలా మంది పాటలు ఓన్లీ డప్పు మీద నడిచినాయి. ప్రజల దగ్గర ఇలా ఆ పాట అనేది ఓన్లీ డప్పు మీదే పోయింది. నీ పాట ఇట్లా 2004లో వచ్చిన తర్వాత ఈ పాట ఇట్లా జయ జయ తెలంగాణ పాట ఇట్లా ఎవరు ఏ సంగీతం మీద పోయింది ప్రజల వాడ పనికి మాలి ఆస్కర్ రావట్లు ఇవి ఏమన్నా ఈ జయ జయ తెలంగాణ అనే పాట, ఈ పాట వల్ల ఎవరు వాడిరు ఉద్యమంలో ఓన్లీ అందరు కలిసి వాడిరు, అతను సంగీతం ఉన్నదా? నేను ఏమంటున్నానంటే ఆంధ్ర సంగీత నాయకుడు కీరవాణిని వాపసు తీసుకొని తెలంగాణ ఉన్నటువంటి మిట్టపల్లి అయినా కానీ అదేవిధంగా చరణ్ అయినా కానీ ఇంకా చాలా మంది ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరు సంగీతకారులను ఒక దగ్గర తీసుకురండి, వాళ్ళ ఏది మంచిగా ఉంటే అది ఇవ్వాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా అసలు ఏపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే తెలంగాణలో సింగర్స్ లేకనే మా సింగర్ ను పెట్టుకున్నారు అంటున్నారు. అదే చెప్తాగా ఈ తెలంగాణ ఉద్యమకారుడుగా మేము దానికి చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది సంగీతకారులు ఏమో ఈ తెలంగాణ ఎవరైతే ఆంధ్ర పెత్తందారుల మీద ఆంధ్ర నాయకుల మీద పోరాడినటువంటి మేము ఈరోజు సంగీతకారులు లేకపోవడం, దాని అవమానంగా కొడుకులు చెప్పడం, మాకు తల మీద ఈ తలకాయ ఉంటుందో పోతుందో అనే భయంతో ఈరోజు మేము చెప్తాం. అరే సిగ్గు శరమన రేవంత్ రెడ్డి, ఒకసారి అర్థం చేసుకో, నువ్వు అయినా కానీ నువ్వు తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ అస్తిత్వం గురించి నీకు తెలియదే కాబట్టి నీకు ఆంధ్ర సంగీత నాయకులను తీసుకొస్తున్నావు. నువ్వు తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో మంది సంగీతకారులు కవులు ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులను వాళ్ళందరినీ తీసుకొచ్చి మంచి సంగీతాన్ని ఏర్పాటు చేయాలని మేము ఉస్మానియా డిమాండ్ చేస్తాం. నమస్తే. ఏదైతే మనం గన్ పార్క్ దగ్గర ఉన్నాం, ఈ గన్ పార్క్ దగ్గరికి ఈరోజు రేపటి ప్రోగ్రామ్ కావచ్చు, ఈరోజు కొంతమంది ఉద్యమకారులు కూడా ఏది రేవంత్ రెడ్డి అంటే ఒక ఉద్యమం చేయని వ్యక్తి కూడా రేపు ప్రోగ్రామ్ చేయడం నచ్చలేదని కొంతమంది ఉద్యమకారులు ఈరోజే వచ్చిపోవడం జరుగుతుంది, ఆ యొక్క నివాళులు అర్పించడం జరుగుతుంది. ఒక ఉద్యమకారుడు మనతోటి ఇప్పుడు ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా వాళ్ళ ఉద్యమం ఎంతవరకు పనిచేసింది, ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు అసలు తెలంగాణని, అసలు తెలంగాణ ఎటువైపు వెళ్తుంది, ఆ యొక్క ఉద్యమకారుని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. ఎట్లా అనిపిస్తుంది కంచెలు ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఈ కంచెలు చూస్తే నాకు ఎట్లా అంటే ఢిల్లీ కోటలు, రాజుల పెత్తనం, రాజుల కోట, వెనకటి వ్యవస్థ, రాజరిక పాలన అనిపిస్తుంది నాకైతే. ఈ తెలంగాణలో ఉన్నామా మనం ఇంగ్లాండ్ ఇంకా బ్రిటిష్ లేని రాజ్యంలో ఉన్నానా అర్థమవుతుంది నాకు. అయితే నేను ఏమంటున్నా అంటే ప్రజాపాలన తీసుకొచ్చిందని ఏదైతే కంచెలు బద్దలు కొట్టినా అన్న వ్యక్తి ఈరోజు ఈ కంచెలు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? కంచెలు బద్దలు కొట్టినా అని చెప్పిండు. గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రగతి భవన్ కట్టిండు, అక్కడ కంచెలు పెట్టుకున్నాడు, అదే అని చెప్పాడు బరోబరే. దానికి ముందున్న కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఉన్న కంచెలు కట్టినాయి మాత్రమే. ఆ కంచెలు వీక్కపోయి రేవంత్ రెడ్డి ఇంటికాడ వేసుకున్నాడు. కంచెలు కట్టుకుని పీకినా బరాబరే పీకి ఇంటికాడ వేసుకున్నాడు. మళ్ళీ ఈ రోజు అమరుల గన్ పార్క్ దగ్గర ఉద్యమకారులు, ఉద్యమ నాయకులు ఎంతో మంది మేధావులు వచ్చి గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పిస్తా అంటే ఇంత ఆంక్షలు ఎందుకు, అంత భయం ఎందుకు నీకు, ఏం కారుతుంది నీకు అట్లా? ఉద్యమకారుడు అన్న దేనికి ఉద్యమకారుడే? నిన్న మొన్న ఫోటోస్ మీరు ఉద్యమకారులు అంటున్నా. తెలంగాణకు ఇచ్చిన బలిదేవత, చంపిన సోనియా గాంధీ బలిదేవత అంటే పోలీసులు ఎత్తుకపోతుండే తీసిన ఫోటోని తీసుకొచ్చే ఉద్యమ నాయకులు లెక్క ఆడ ముందు పెట్టుకుంటుండు. ఉద్యమం చేస్తుంటే తెలంగాణ ఉద్యమం చేస్తూ జై తెలంగాణ అని జెండా పట్టుకుని జై తెలంగాణ అన్నాడు రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. ఆ నిన్న పోలీసులు ఎత్తుకపోయే ఫోటో వైరల్ అవుతుంది ఈ మధ్యలో ఈ 2-3 days. అది ఉద్యమం చేసిన రేవంత్ రెడ్డి ముచ్చటే కాదు. బలిదేవత సోనియమ్మ అన్నప్పుడు నా ఇండియా అప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ లో ఉన్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డిని సంకలు వేసుకుని టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అసంటోని తీసుకుపోయి అరెస్ట్ చేసిన ఫోటో అది. తెలంగాణ కోసం ఉద్యమం చేసి కొట్లాడిన నాయకుడు రేవంత్ రెడ్డి కాదు. ఆయన ఒక రేవంత్ రెడ్డి కాదు, ఆయన ఎంత కమిషన్ బేసిక్ పైసలతో అనుకున్న పదవులన్నీ అన్ని కూడా పదవులు ఇప్పటి వరకు కూడా టీపీసీసీ మొదలు పెడితే టీపీసీసీ ఎమ్మెల్యే స్టీవెన్సన్ ముఖ్యమంత్రి పదవి కూడా డబ్బులు పెట్టుకున్నది. సరే ఇదంతా ఒక ఎత్తన్న.
ఈ సాంగ్ ఏదైతే ఉందో అందశ్రీ జై జై హే తెలంగాణ జననీ జయ కీర్తనం ఆ పాట ఆ పాట అందశ్రీకి సంబంధించి ఆయన అలా మాట్లాడడం తెలంగాణలో ఉన్న కవులు కళాకారులు రచయితలను మేధావులను కించపరిచినట్టు తెలంగాణ ఉద్యమకారులను చెప్తున్నావు బరాబరే. ఉద్యమకారులు అంతా తెలంగాణ కోసం ఉద్యమం చేసినావు, తెలంగాణలో ఎందుకు పాట పాడి వెళ్ళను? ఎవరో ఆంధ్రలో తీసుకొచ్చి సినిమాటికి వాళ్ళని తీసుకొచ్చి ఆస్కర్ అవార్డు ఉన్నట్టు కదా ఆయనకి. దీనికి ఎవరికి? కీరవానికి ఆస్కర్ అవార్డు ఉంది బరాబరే. కీరవాణి ఎక్కడోడు? ఏపీ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ దొరికలే నీకు? మిట్టపల్లి సురేంద్ర గారు పెద్ద పెద్ద మేధావులు. అందశ్రీ సరిపోదానే పాత పాటకి ఏమంది జై జై హే తెలంగాణ. ఇప్పుడు చూసినవా సాంగ్ లో ఉన్న ఇప్పుడు చరణాలు పద్యాలు కొన్ని చూస్తుంటే ఆ పాట చూస్తుంటే మొత్తం రోమాలు రికవర్స్ ఇంత చూసిన అన్నారు కార్ల అవసరం చూసిన ఒక ఇప్పుడు వచ్చే సాంగ్ ను రిలీజ్ చేసిండు. మిట్టపల్లి సురేంద్ర అన్న కొడి పెట్టిండు ఒకటి తెలంగాణ తేజం, అది సూపర్ ఉంది ఆ తెలంగాణ. ఇప్పుడు ఇంకోటి హీరో వచ్చింది జయ జయ తెలంగాణ, అది చూస్తుంటే నాకు ఏమనిపించింది చెప్పన్నా, వెనకట సినిమాలలో ఉంటుంది చూసిన లవ్ స్టోరీ ఆ సంథింగ్ ఇట్లా వెనకటి టైపు ఆ టైప్ అనిపిస్తుంది అంతే. అది చూస్తుంటే కూడా ఏమనిపి చరణం లేదు. కష్టం చూసినప్పుడు అరే మొత్తం ఇట్లా కళ్ళు మనకు భయపడిపోయి ఇట్లా ఉండాలి జై జయ తెలంగాణ అన్నప్పుడు సార్ అప్పుడు అందశ్రీ గారు వాళ్ళు ఇప్పుడు 9 సంవత్సరాలు వాడుకున్నాం మనం తెలంగాణ జాతీయ గీతంగా. ఎందుకు ఏమైంది దానికి నువ్వు చిహ్నాలు మారుస్తున్నావు బరాబరే. చిహ్నం ఏమున్నది? కాగు చిహ్నం తీసుకుని నువ్వు ఇట్లా పెట్టినావు. రాచరిక పోకడాలటగా కాకతీయ తోరణం చార్మినారు. కాకతీయ కోటలు ఏంది, చార్మినార్లు ఏంది, తెలంగాణ ఉద్యమం ఎక్కడిది, స్వతంత్రం ఎక్కడిది, తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? నువ్వేంటో కాగును వెదకబెట్టి రైతు బంద్ వేయలేదు, రైతు బీమా వేయలేదు, రైతు బంద్ వేయలేదు. ఇట్లా వరికి సంబంధించింది ఒకటి పెట్టినావు బరాబరే. మొదలేం పెట్టినావు? అమరుల స్తూపం పెట్టినావు. నువ్వు అమరుల స్తూపం చేసిన అమరులనే నువ్వు కించపరిచి మాట్లాడిన లెక్క ఉన్నది నీది. నువ్వు అమరుల స్తూపం పెట్టి రైతులకు వత్తాసులకు అయిపోతుంది. ఇప్పుడు ఉద్యమకారులు రోజు ఇంత ఉద్యమకారుల పైన ఇన్ని రోజులు ఏంటి నీ ప్రేమ చెప్పు దానికి. అదేవిధంగా ఎట్లా అంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని రేపు ఏదైతే ప్రోగ్రామ్ కూడా ఆమె రానన్నప్పటికీ కూడా దగ్గర పోయి ఆహ్వానించడం ఎట్లా చూస్తారు? ఒకటి మీకు చెప్తున్నా, ఇది మాత్రం మంచి పాయింట్ తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అని సోనియమ్మ అంటే నీ సోనియమ్మ అంటున్నా బలిదేవత ఆయన అన్నాడు కదా, తెలంగాణ ఇచ్చిన బలిదేవత సోనియా గాంధీని పిలుచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని ఆహ్వానించి సన్మానించి సత్కరిస్తా అంటున్న బరాబర్ రేవంత్ రెడ్డి. కానీ భారత స్వతంత్రం ఆగస్టు 15 నాడు వస్తుంది. ఇప్పుడు ఇంకో 2 నెలలు అయితే స్వతంత్రం ఇచ్చిన వాళ్ళను ఇంగ్లాండ్ వాళ్ళని తీసుకొచ్చి మీ ఢిల్లీలో ఉన్న గులాంలను కూడా తీసుకొచ్చి వాళ్ళను ఢిల్లీ గులాంలకు తీసుకొచ్చి మీ ఇంగ్లాండ్ వాళ్ళను సన్మానం సత్కరించే దమ్ముందా మీకు? మీ ఢిల్లీ గులాంలకు మీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇంగ్లాండ్ వాళ్ళు వద్దనే కానీ మనము స్వతంత్రం కష్టపడి కొట్లాడి ఎన్నో మరణాలు ఇందచ్చినాం కదా. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పిలుచుకొని సన్మానం సత్కరించి ఆహ్వానం చేస్తున్నావు బరాబరే. ఇంగ్లాండ్ వాళ్ళు అంతా మీరు అంతా మొగోళ్ళు అయితే చలో ఇంగ్లాండ్ వాళ్ళని రప్పించి మీరు స్వతంత్రం ఇప్పుడు అవుతుంది ఎర్రకోట అక్కడ ఎర్రకోట ఢిల్లీలో వాళ్ళని సన్మానం సత్కరించే దమ్మున్న చేయమని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ ఖార్గే వాళ్ళను, రాహుల్ గాంధీని. ఇవన్నీ అటు సాంగ్ కావచ్చు ఇటు ఇవన్నీ కూడా 3 ఫీట్ల మనిషి 6 పథకాలు, 3 ఫీట్ల ఉన్న మనిషి 6 పథకాలు పెట్టిండు, 6 పథకాలు డమ్ అయిపోయినాయి. 6 ఫీట్లు ఉన్న మనిషి 600 పథకాలను అమలు చేసిండు, అభివృద్ధి చేసిండు. అది మా కేసీఆర్ గారు. అంతేనా? మరి ఇప్పుడు 3 ఫీట్లు ఉన్న రేవంత్ రెడ్డి అని అంటున్నారు. ఓకే, మరి బస్సు ఫ్రీ కావచ్చు ఇంకా కొన్ని కూడా సక్సెస్ అయినట్టు చెప్పుతున్నారు. కొడతారే ఊళ్ళలో పోతే బస్ ఫ్రీ అంటే చెప్పుతున్నారు కొడతాళ్ళు. ఇటు కరీంనగర్ పోయినా, కరీంనగర్ పోతుంటే మేము బస్ ఎక్కి పోతుంటే బస్సు అడిగినా అమ్మా ఏమన్నా ఇట్లా కరీంనగర్కి వెళ్ళి హైదరాబాద్ పోతుంటే పిచ్చి ముండ కొడుకున్నాడు కానీ మేము 100 రూపాయలు పెట్టుకొని మేము కరీంనగర్కి వెళ్ళి హైదరాబాద్ రాలేమా బిడ్డ? ఈ కొట్లాడేంది శ్రీగల్ దెంపుడేంది? మేము అక్కడ తయారయ్యి పెళ్లికి పోతుండే అచ్చారు మాకు అంతా కొట్లాడ అవుతుంది. టికెట్లు ఇచ్చిన వాళ్ళు తిట్టామంటే తీసుకున్న వాళ్ళు ఎక్కమంటే ఏంది పరిస్థితి? ఇది ఎక్కడి వ్యవస్థ, ఎక్కడి సమయపాలన, ఎక్కడి రాజకీయం, ఎక్కడి పరిపాలన? ఇది కేసీఆర్ గారు అప్పుడు ఎంత మంచిగా ఉండే. ఎట్లా అనిపిస్తున్నా 5 ఏళ్ల పాలన అంటే మొత్తం దరిద్రం కొడుతుంది ఎక్కడైనా కూడా. ఎక్కడ వినా కూడా ఆయన గురించి రేవంత్ రెడ్డి గురించి ఒక్క చిన్న పూర్ణ మొదలు పెడితే ముసలి ముడుగు వారు కూడా ఎవ్వరు కూడా అయ్యో బిడ్డ అంటలేడు. కేసీఆర్ అయ్యో ఆయన తెచ్చుకుందాం మళ్ళీ అనే ఆలోచన కొద్ది అందరు కొంతమంది బాధపడుతుంది చాలా మంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హో కేసీఆర్. తోటి బాలకృష్ణ అన్న కూడా ఉన్నాడు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న ఏంటన్నా ఈ గన్ పార్క్ చుట్టూ ఈ గేట్లు చూస్తే ఎట్లా అనిపిస్తుంది అన్న? మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి చూడనికే మనం ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఈరోజు తెలుస్తుంది. కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో మనము స్వేచ్ఛా స్వాతంత్రం బతుకుతామంటే ఇవాళ ముండ్ల కంచెల ఇనుప కంచెల మధ్యలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదా అనిపిస్తుంది. వీళ్ళు మొదటికి చెప్పాలంటే కేసీఆర్ని ఒక తిట్టుడే ఒక పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్ని తిట్టుడు పనిగా పెట్టుకొని
వీళ్ళు ఏంటంటే అసలు కేసీఆర్ ఈ కంచెలు వేసిండు, మేము కంచెల బద్దలు కొడతామన్నారు కదా, ఇప్పుడు మరి మళ్ళీ ఇదంతా ఏంది, ఈ కంచెలు ఏంది అసలు నాకు అర్థం కాదు. కేసీఆర్ కంచెలు వేసిన వాళ్ళు అయితే ఇప్పుడు మనం ఎట్లా తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా తెచ్చుకున్నాం? అరే ఉద్యమకారుడు కదా రేవంత్ రెడ్డి కూడా. రేవంత్ రెడ్డి ఎక్కడ ఉద్యమకారుడు, ఎక్కడ ఉన్నాడు? రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఉద్యమంలో ఏడున్నాడు ఆయన? రేపు ఘనంగా రేఫేల్ తుపాకీ పట్టుకొని మన ఉద్యమకారుల మీద తూటాలు ఎక్కువ పెట్టిన రేవంత్ రెడ్డి ఇవాళ మన దొంగలుతోని సర్దిగట్టినట్టు చేస్తుండు. ఆంధ్రబాబు నాయకత్వంలో పనిచేస్తుండే ఆయన. ఎవరు? చంద్రబాబు నాయుడు తొత్తులు ఎక్కువ వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు మీకు అట్లా ఎందుకు అనిపించింది అన్న? ఆయన శిష్యుడే కదా. అరే మీరు తప్పు మాట్లాడుతున్నారు. మళ్ళా నేను శిష్యుని కాదు సహచరుని అంటున్నాడు ఆయన. ఆయన శిష్యుడే. ఓటుకు నోటు కేసులు ఆయన ఉన్నాడు కదా. ఓటుకు నోటు కేసు ఆయనదే కదా, చంద్రబాబు నాయుడుదే కదా. చంద్రబాబు నాయుడుదే. చంద్రబాబు నాయుడు పంపిస్తేనే ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలని చంద్రబాబు నాయుడు పంపిస్తేనే చేసిర్రు. లేదు బీఆర్ఎస్ ఒక మంత్రికి ఇచ్చినాడుగా తప్పు. తెలంగాణ సమాజం మొత్తం గుర్తుపెట్టింది ఆయన వేషాలు కూడా అన్ని అయిపోయినాయి. బట్టలు చింపిరు మొత్తం తెలంగాణ సమాజం. ఇంకా ఉన్నా కూడా ఒక 4-5 నెలలు తప్ప ఆయన తెలంగాణలో ఆయన రెండో ముఖ్యమంత్రి అని చెప్పుకోనికి కూడా తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తలేదు కూడా. తెలంగాణ కొట్లాడి తెచ్చిన రేపు ఉద్యమకారులు పోయే పరిస్థితి ఉందన్న? ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారన్న? ఆడ మొత్తం కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. దాంట్లో ఉద్యమకారులు ఎవరు ఉన్నారు చెప్పరు? ఉద్యమకారులు ఈడ గన్ పార్క్ దగ్గర చాలా మంది ఉన్నారు ఉద్యమకారులు. ఈడ ఉన్నారని మీరు అంటున్నారు. ఇదే గన్ పార్క్ సంబంధించి చాలా మంది ఉద్యమకారులు కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా వచ్చిన దాఖలాలు లేవు అని ఈ రోజే వచ్చిపోతున్నారు. రేపు రావాల్సింది కూడా. ఎందుకు అంత కక్ష రేవంత్ రెడ్డి అంటే? రేవంత్ రెడ్డి కక్ష అంటే ఈయన మార్పు కావాలి అంటారు. జనాల బతుకులలో మార్పు తీసుకురావాలి, జనాల జీవనంలో మార్పు తీసుకురావాలి తప్ప మార్పు కావాలి దేనికి? మార్పు తెలంగాణ 5 నెలల మార్పు ఎట్లుందన్న? 5 నెలల మార్పు అయితే వీళ్ళు పల్లెలలోకి రావాలన్నా. ఒకసారి సిటీ వదిలి పల్లెలలోకి రావాలి. వీళ్ళ మార్పు ఏందో పల్లెలలో తెలుస్తుంది. వీళ్ళు కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని హింసలకు గురి చేసుడు తప్ప వీళ్ళు మార్పు చేసింది ఏం లేదు. వీళ్ళు ఏం కూడా చేయలేరు. రైతు రుణమాఫీ గురించి అడగండి, చెప్తారు. ఎన్ని రోజులలో చేస్తాడు రైతు రుణమాఫీ? ఎన్ని రోజులలో చేస్తాడు ఆయన? ఇప్పుడు ఎప్పుడు చెప్తాడు? ఫస్ట్ సందకే అన్నాడు, 15 ఆగస్టు అంటున్నాడు. అయిపోయింది 15 ఆగస్టు పోయి మళ్ళీ ఆయన 15 ఆగస్టు ఈ 15 ఆగస్టు అని చెప్తలేడు. మళ్ళీ 15 ఆగస్టు మళ్ళీ ఏడాది 15 ఆగస్టు అనుకుంటా. అదే విధంగా చిహ్నం మార్చడం ఎట్లా చూస్తారు? చిహ్నం మార్చడం ఏంటంటే అది పూర్తి విరుద్ధం. అది చెప్పాలంటే రాచరిక పోకడాలు ఉన్నాయట. రాచరిక పోకడ ఏడున్నదన్న? రాచరిక పోకడనా? అదే కదా అంటున్నాడు, రాచరిక పోకడాట కదా వాళ్ళది. రాచరిక పోకడ అనేది ఆయన అట్లా అనుకుంటున్నాడు. ఆయన జనాలు అనుకుంటలేరు. ఆయనకి సొంతంగా ఆయన కలిగినది చెప్తున్నాడు తప్ప జనాలు అట్లా అనుకుంటలేరు. ఒక్కసారి మరి సోషల్ మీడియాలలో చూడాలి. ఆయన కూడా ఒకసారి చూస్తాడు. ఆయన కూడా ఫేస్బుక్, వాట్సాప్ ఉంటాయి కదా, అన్ని చూడాలి. ఆయన కూడా చూడాలి. ఒకసారి కింద కామెంట్లు చదవాలి రేవంత్ రెడ్డి. అదేవిధంగా సాంగ్ గురించి ఏం మాట్లాడతారు? కిరవాణి పాడబోతున్నాడు. మరి పాడినాలో కూడా అయిపోయినా రేపు రిలీజ్ కూడా చేస్తారు. ఎట్లా చూస్తారు? పాట ఎట్లున్నది మీకు తెలియాలి. ఇక అంటే ఏంటంటే అందశ్రీ కూడా అనడం క్యాసెట్ లేదు. మన తెలంగాణలో లేరా అన్న? లేరా? కవులు మేధావులు కీరవాణి తలదన్నే సింగర్ ఇక్కడ లేడంట. అందశ్రీనే అన్నాడు. వీళ్ళు RRR మూవీలో ఆయన ఆస్కర్ అవార్డు వచ్చినందుకు ఆయనతో వాడిపించారు. తెలంగాణ సమాజంలో మన పాటకి మన కళాకారులే గొప్పగా దాన్ని తీర్చిదిద్దేటట్టు ఉంటారు పాటలలో. సినిమా పాటలు వాడిన వాళ్ళకి తెలంగాణ పాటలతో సంబంధం ఉండదన్న. మనకు యాస రాదు కదా. మన బతుకు చరిత్ర, మన జీవన చరిత్ర రూపంలో మన వాళ్ళు కైగట్టి వాడతారు పాటలు. మొత్తానికి ఏం చెప్తారు అన్న ఫైనల్ గా రేవంత్ రెడ్డికి ఇదంతా చూస్తే ఏం చెప్తారు సీఎం? ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లున్నది అంటే ఇవాళ చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే చాలా బాధ అనిపిస్తున్నది. ఇనుప కంచెలతో ఇవాళ గన్ పార్క్ మేము రావాల్సిన పరిస్థితి, ఇది ఒక దుస్థితి ఈ రకంగా ఉన్నది. ఈ 6 నెలల పాలనలోనే ఈ రకంగా ఉన్నది. వీళ్ళు 5 ఏళ్ళ పాలన ఉంటే రాష్ట్రం మొత్తం రావణ కాష్టం చేసే రకంగా చేస్తారు వీళ్ళు 100%. ఊర్లలో ఎట్లున్నది అంటే చాలా మాటికి దారుణంగా ఉన్నది అన్న. పరిస్థితులు బాగాలేదు. వీళ్ళు సొంతంగా వీళ్ళు కేసీఆర్ బీఆర్ఎస్ మీద, పార్టీ మీద పగతోని రగిలిపోతున్నారు వీళ్ళు. అంతేనా? ఈ పగతోని రగిలిపోయి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. ప్రజలని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఓకే అన్న, ఫైనల్ గా అయితే ఇది అంటారు. థ్యాంక్ యూ. ఎస్.
దాసరి శ్రీనాన్న ఉన్నాడు మనతోటి, ఉద్యమకారుడు. కేసీఆర్ 2001 నుంచి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పటి నుంచి వెన్నంటి ఉన్నాడు. శ్రీనాన్నని కూడా ఒకసారి మందలించి చూద్దాం. అసలు ముందు రోజే ఈ హడావుడి ఎందుకు, అసలు ముందు రోజే వచ్చిపోవడం ఏంది, ఇదంతా కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనాన్న. నమస్తే. ఎట్లున్నారు అన్న? బాగున్నావా? ఏందన్నా ఏం జరుగుతుంది అసలు? ఈ కంచెలు ఏంది, ఇదంతా ఏంది? కంచెలు తీసేసిన మన కాంగ్రెస్, ఇదంతా ఏంది? ఎలా అనిపిస్తుంది మీకు? ఈయనకు మన రేవంత్ రెడ్డి అంటే ఆయనకు భయం అవుతుంది. ఎందుకు భయం? ఎందుకు భయం అవుతుంది అంటే ఆయన అంతా ఇప్పుడు ఏమంటాడు, అది కాగితం పూలి కట్అవుట్ కడితే అది గాలికి ఏడబడిపోతుంది అని ఎట్లా భయపడతాము? ఒక సీఎం భయపడుతున్నాడా? ముఖ్యం అది గాలి సీఎం కదా, అది పేపర్ సీఎం కదా. ఇప్పుడు కోమటిరెడ్డి ఎప్పుడు గుంస్తాడో తెలియదు, ఉత్తమ్ కుమార్ ఎప్పుడు గుంస్తాడో తెలియదు, ఎవరు ఎప్పుడు కాలు వాటి గుంస్తారో తెలియదు. ఇంట్లో కేసీఆర్ దగ్గరకు పోయి ఏమన్నా సపోర్ట్ అడుగుతారేమో, ఈయన సపోర్ట్ ఇవ్వగల, నన్ను కూలగొట్టగల అని ముందే మమ్మల్ని కూలదోస్తామని చూస్తున్నాడు. ఖబర్దార్, కూలగొడితే అది చేస్తాం ఇది చేస్తాం. ఎవడన్నాడు? మిమ్మల్ని ఎందుకు కూలగొడతాం? ప్రజలు వేసిరు, ప్రజలు మీకు అధికారం ఇచ్చిర్రు. మేము ఆల్రెడీ 10 ఏళ్ళు అనుభవించినాం కదా, మేము అధికారంలో ఉన్నాం కదా. లేకుంటే మీరు అంత అధికారం ఉన్నా అంత సెకండ్ థింగ్. ఎందుకు ముందు రోజే వీడికి రావాల్సిన పరిస్థితి? వీడికి ఎందుకు వచ్చిన అంటే ఈయన రేపు వచ్చి ముఖ్యమంత్రి ఇది చేస్తాడట కదా. ఇక ఆయన వస్తే అమరవీరులు అంతా దుఃఖిస్తారు, వాళ్ళు బాధపడతారు, వాళ్ళ జీవాలు ఆత్మలన్నీ శోభిస్తాయి అని చెప్పి వాళ్ళకి అమరులకు మేమే ముందు వచ్చి మేము మొక్కితే వాళ్ళకి సంతోషం అవుతుంది, వాళ్ళ ఆత్మలు ఆనందిస్తాయి. ఆ దరిద్రుడు రాకముందే ఆ ఉద్యమకారులు వచ్చి చేస్తే వాళ్ళు సంతోషిస్తారు. రాష్ట్రం కోసం అన్ని అర్పించిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు వచ్చి మమ్మల్ని యాద్ చేసిర్రు అని వాళ్ళ ఆత్మలు సంతోషిస్తాయి. కాబట్టి ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా మేము వాళ్ళకి చెప్దాం, అమరుల ఆత్మలకు చెప్పడానికి మీరు ఏం బాధపడకూడదు, మేము ముందుగా వచ్చినాం. మళ్ళీ ఆయన పోయినాక కూడా ఆవు పంచకం తెస్తాం, సల్తాం, ఆ దరిద్రం అంతా తుడుస్తాం, కడుగుతాం. రేపు రేవంత్ రెడ్డి వచ్చిపోయినాక ఆవు పంచకంతో ఇదంతా శుద్ధి చేస్తాం ఈ పరిసరాలు. ఎందుకంటే తెలంగాణ మీద అక్కసుతోని కుళ్ళుతోని విషం జిమ్మిన చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి అంటోళ్ళ తొత్తు అయిన ఈయనే ఆ పార్టీలో ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన ఈ దరిద్రపు ముఖ్యమంత్రిని వచ్చినందుకు మీరు బాధపడొద్దని ఇదంతా ప్రక్షాళన చేస్తాం. ఎందుకంటే ఇదంతా అపవిత్రం అవుతుందని భావించి ప్రక్షాళన చేస్తాం. అనుభవజ్ఞులు మీరు, చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఉద్యమంలో. ఏ రోజు కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఉద్యమం చేయలేదా? ఆయన చెప్పమని రేడ ఉద్యమం చేసిండు అంతేనా? మరి ఆ రోజు చంద్రబాబు వెనుక చంద్రబాబు కాళ్ళు ఒత్తుకుంటున్నావు, చేతులు ఒత్తుకుంటున్నావు, నాకు అది కావాలన్నా ఇది కావాలన్నా అని ఉన్నాడు. మేము గెలిచినాం అనగానే ఏం చేసిండు, చంద్రబాబు దగ్గర పోయి ఎట్లా కూలగొట్టాలని ప్లాన్లో ఆడున్నాడు, శిశరికం చేసిండు. ఆయన ఇచ్చిన దొంగ సొమ్ము తెచ్చి ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్ట చూసినాడు. ఇక అటువంటి దరిద్రపు మనిషి ముఖ్యమంత్రి అవడు తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం, తెలంగాణ రాష్ట్ర దురదృష్టం. కాంగ్రెస్ వల్ల తెలివితక్కువతనం వల్ల అటువంటి మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు. అదేవిధంగా ఈ చిహ్నం మార్చడం ఎట్లా చూస్తారా? ఇప్పుడు నేను మొన్నటిదాకా మార్పు కావాలంటే నేనే కాదు ప్రజలు కూడా అనుకోరు, మార్పు రావాలి అంటే ఏదైనా మార్పు తెస్తాడేమో, ఇంకేమైనా బంగారం మంచి పెడతాడేమో, ఇంకా కాళేశ్వరం లాంటి ఇంకా 4 కడతాడేమో, ఈ ఇళ్లకే నల్లలు బంద్ చేయకుండా తెస్తాడేమో, ఇట్లా అనుకురాలు. ఈయన తెచ్చే మార్పు ఏందని ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఏంటంటే కేసీఆర్ పెట్టినవి తీసి వేరేది పెడతాడు, అదే మార్పు. అందులో ఏముందని అర్థం తెలియదు. ఇప్పుడు కాకతీయ తోరణం కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఇవన్నీ కూడా రాచరిక పోకడాలు అంటున్నారు. రాచరిక పోకడాలంటే నీకు మంచి ఉదాహరణ చెప్తా. త్రేతాయుగంలో ఎవరు దేవుడు? అవతార పురుషుడు శ్రీరామచంద్రమూర్తి. ఆయన కూడా రాజే. ఆయన రాచరికం అని చెప్పి ఆయన పూజ చేస్తలేమా? ఆయన పూజ చేయమా? కృష్ణుడు ఎవరు? రాజవంశమే, రాజకీయ సంబంధకుడు. వాళ్ళ మేనమామ కంసుడు రాజే. పిచ్చోడా, ఎప్పుడైనా మనం బాధ పెట్టిన నవాబులు ఉన్నారు, నవాబులు అంతా బాధ పెట్టలే కానీ రజాకారులు అవి అని మనం బాధ పెట్టిరు. చరిత్రలో ఎంతో మంది రాజులు మన మీద దౌర్జన్యాలు కూడా చేసి ఉండొచ్చు. మరి రాముణ్ణి, మన దేవుణ్ణి కష్టపెట్టి మన సీతమ్మ వారిని ఎత్తుకపోయిన రావణుని ఎందుకు రాస్తావు రా భయ్? రావణుని పేరు రాయకిగా రామాయణంలో, శ్రీలంక పేరు రాయకు, మళ్ళీ శ్రీలంక రావణుడు ఎందుకు చెప్పినావు? ఆడు ఎంత దౌర్భాగ్యుడైతే కథ, ప్రతి నాయకుడు ఎంత దౌర్భాగ్యుడైతే నాయకునికి అంత గొప్ప పేరు వస్తుంది. వీళ్ళని ఎదుర్కొన్న ఒకవేళ వాళ్ళు పిండి ట్యాక్స్ వసూలు చేసిర్రు కాకతీయులు, అదే అంటున్నావు, అది తట్టుకున్న తెలంగాణ అని చెప్పడానికైనా కళాతోరణాన్ని పెట్టాలి కదా. చరిత్రను ఎట్లా దుడిపేస్తావు? త్రేతాయుగంలో రాముడు లేడని ఎట్లా దుడిపేస్తావు? రావణుడు లేదని ఎట్లా దుడిపేస్తావు? అసలు నీకు రామాయణం అవన్నీ తెలిస్తే కదా నీ ముఖానికి. అరే నువ్వు పోయి ఒకసారి మైకు గొట్టం పెట్టి రావణాసురుని తల్లిదండ్రుల పేర్లు అడుగు.
రేవంత్ రెడ్డి తెలియదు. రేవంత్ రెడ్డి ఏంది, కిషన్ రెడ్డి కూడా తెలియదు. అంతేనా? ఆయన జై శ్రీరామ్ అంటాడు కదా, పోయి రావణాసురుని తల్లిదండ్రులను మైక్ పెట్టి గుట్టం పెట్టి ముంగట చెప్తాడేమో చూస్తా. అంతేనా? ఎంత దౌర్భాగ్యం అంతా. ఏం చేస్తాం, ఈ ప్రజలు ఈ ఇట్లాంటి వాళ్ళని అభ్యర్థులుగా పార్టీలు ఇస్తున్నాయి. తప్పదు మా కర్మ అని ఓట్లు వేస్తారు. అంతే, తప్పదని వేస్తారు వాళ్ళు. అట్లే అన్న సాహిత్యం ఏదైతే రాష్ట్రీయ గీతంగా జయ జయ తెలంగాణ ప్రకటిస్తున్నారో ఆ నేపథ్యంలో కీరవాణి పాటించడంలో మీరు ఎట్లా చూస్తారు అదంతా? ఇప్పుడు ఆంధ్రోలంతా ఏం పాటలు రాసేటోళ్ళు, ఏం పాడుకుంటోళ్ళు, అంత అటు అమలాపురం ఇటు పెద్దపురం వాళ్ళు. ఆ సంగీతం మాకు రాదు. మరి తెలంగాణ వాళ్ళకి రాదయా? తెలంగాణకి ఏదొస్తుంది? ఇదే పాలబుగ్గల జీతగాడ, పసులగాసే మొనగాడ, నీకు జీత నెల కొంచెడు తాలి ఒడిపి కల్తీగాసం. గా మ్యూజిక్ వస్తుంది మాకు, బతుకులు గవి, బతుకు పాటలు వస్తాయి, బతుకు మ్యూజిక్ వస్తుంది. అక్కడ అమలాపురం ఇటు పెద్దాపురం, నేను రంగపట్నంలో నువ్వు చిన్నపట్నంలో అని డాన్స్ల పాటలు. మరి మీరు రావని మీరు అంటున్నారు, అందశ్రీ ఏమో అసలు కీరవాణి తలదన్నే మ్యూజిక్ డైరెక్టర్. ముసలి ఆయనకు మతి భ్రమించింది, ఏజ్ అయిపోయింది. ఆయన రాసుకున్న ఆయన ఆ పాటనే ఇప్పుడు దుడిపేస్తుండు. ఆయన రాసుకున్న దాన్నే ఇప్పుడు కాకతీయ కళా ప్రబల శాంతిరేఖ రామప్ప అది దుడిపేసిండు. ఎందుకంటే కళాతోరణాన్ని సియానంలోకి వెళ్ళి దుడిపేస్తే ఆ శాంజాలు దాంట్లో పెట్టనిస్తాడా రేవంత్? మళ్ళా గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినారు ఇప్పుడు అది కూడా దుడిపేసుకుంటాడు. ఆయన రాసుకున్నది ఆయనే దుడిపేసుకునే పిచ్చిలోకి వెళ్ళిపోయిన అందశ్రీ గురించి ఏం మాట్లాడతాం? క్యాసెట్లు రికార్డ్ చేసుకునేటోళ్ళు ఇలా మాట్లాడడం ఎట్లా? క్యాసెట్లు రికార్డ్ చేసుకునే వాళ్ళు తెలంగాణలో ఉన్న సంగీతం దర్శకులు కావచ్చు, వీళ్ళు కావచ్చు. చక్రి ఎవరు రా బాబు? మా దురదృష్టమే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు. చక్రి ఉంటే చూపిస్తుంటే మీ కీరవాణి ఏందో చక్రి ఏందో ముంగట గుసబెట్టి చూపిస్తుంటే చక్రి లేకుండేనా మా తెలంగాణ చక్రి? ఓలేనంత మంది సంగీత కళాకారులు ఉన్నారు, సంగీత విద్వాంసులు ఉన్నారు. ఈ ఆంధ్రోళ్ళు ఈ దీని మీద కూడా అప్పట్లో డామినేషన్ చేసి తెలంగాణ నుంచి వచ్చే ఏ కళాకారుల్ని కానీ ఎటువంటి నాయకుడు, సినిమా నాయకుడు కానీ సినిమా రంగంలో ఎదగనియలే వాళ్ళు. ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. వీళ్ళకన్నా గొప్ప గొప్ప తబలయిస్టులు, హార్మోనియిస్టులు, ఆర్కెస్ట్రాకి సంబంధించిన మంచి మంచి కళాకారులు గర్భంలో కలిసిపోయారు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ లేదు, అక్కడ చిత్రసీమలు ఉన్న ఆంధ్రోలు పైకి రానియలేదు. అదేవిధంగా ఈరోజు రేపు జరగబోయే ప్రోగ్రామ్కి ఉద్యమకారులు పోతున్నారా? ఇలాంటి ఉద్యమకారులు రేపు ప్రభుత్వం అధికారికంగా పిలుస్తున్నది అందరినీ. ఇది ఎట్లుందంటే దయ్యాలు పాశం వండినవి తినని ఇవ్వమాట మేము పోతామా? అంతేనా? అవి దయ్యాలు అవి పాశం వండితే ఇంకోటి వండితే మాకేంది? అంతేనా? అవు మరి మా పిల్లల ప్రాణాలు 1300 మంది పిల్లల ప్రాణాలు తిన్న సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి నువ్వు కూడా దయ్యమనవు. నీకు సిగ్గులేక నువ్వు కాంగ్రెస్ లో పోయినావో లేకపోతే పదవి ఆకాంక్షకే పోయినావో చంద్రబాబు కుట్రల భాగం అయిపోయినావో. ఇక్కడ కూడా హైదరాబాద్ లో మళ్ళీ నేను అధికారం చెలాయించాలనే కుట్రల నిన్నొక పావును చేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళు మొక్కి నేను పిసిసిఐ అధ్యక్షుడిని చేసి వీడికి పంపిండు. ఈ దౌర్భాగ్యం ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్న పెద్ద పెద్ద నాయకులు చాతగాక ఆ రేవంత్ రెడ్డికి అప్పచెప్పారు. ఆ దౌర్భాగ్యం వల్ల నువ్వు ముఖ్యమంత్రి అయినా కానీ లేదా నువ్వు ముఖ్యమంత్రి, నేను ఎవడన్నా ఏ ప్రజలన్నా నేను ముఖ్యమంత్రిగా గౌరవిస్తురా, మనసులో ఒప్పుకుంటురా? ఒక్కరు ఒప్పుకుంటలేదు, జీర్ణం అయితే లేదు వాళ్ళకు. 6 గ్యారెంటీలు అమలు చేసాడు కాదు? ఏ 6 గ్యారెంటీలు ఒకటి అది బస్ ఎక్కుడిది కూడా అది ఒక్కటి తప్ప ఏది లేదు. దాంట్లో పాపం మా బస్సులు తక్కువ చేసిండు, ఎక్కుడు ఎక్కువ అయింది. ఒత్తుకునుడు, నూక్కునుడు, దొబ్బుకునుడు, ఆ మగవాళ్ళకి సీట్లు దొరుకుతలేవని అదోళ్ళి, వచ్చిన ఆడపిల్లలకు కూడా సరిపోయే సీట్లు దొరుకుతలేవని వాళ్ళు. ఇదంతా పెద్ద లొల్లులు అవుతున్నాయి, ఇళ్ళల్లో భర్తలతో లొల్లులు అవుతున్నాయి. గడికి బస్సులు ఎక్కుతురేందే మీరు 5 నెలల పాలన 6 నెలల పాలన ఏం చేసిండు చెప్పు? కేసీఆర్ ని తిట్టాలి, కేసీఆర్ కాళేశ్వరం అనాలి, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అనాలి, కేసీఆర్ తోరణాలు తీసేస్తా అనాలి, కేసీఆర్ పెట్టిన ఇవి ఆయన పెట్టిన పథకాలు తీసేయాలి, పేరు మార్చాలి తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఎందుకంటే ఆయనకు బుర్ర ఉంటేనేమో కొత్తది ఏదన్నా చేస్తాన ఆలోచన ఉంటది. సీఎంకే బుర్ర లేదంటున్నారు, మరి మీరు గుర్తుపెట్టుకోండి. 100% ఒక సీఎంకే బుర్ర లేదంటున్నారు. నేను ఏమన్నా ఒక్క క్వశ్చన్ అడిగిన రావణాసురుని తల్లిదండ్రులు ఇప్పుడు వీడికి ఇప్పుడు తెలుసుకుంటాడు, రాత్రి ఎవరన్నా అడిగి తెలుసుకుంటాడు. అట్లాంటి 100 క్వశ్చన్లు వేస్తా నాకేమన్నా. అన్న కేసీఆర్ సంగీతానికి నాకు సంబంధం కూడా లేదంటుండు మరి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏం చేసిండంటే ఇది కీరవాణి ఆంధ్ర అనగానే ఇక దమ్మేసలేక దళితుడు కదా మనోడు అందశ్రీ, దళితుల మీద తెస్తే మనం ఏం చేయలేము. ఇక ఏమనంటే దళితుడు అన్నాడు అని చెప్పొచ్చు అని. ఇది ఏంటంటే సికండి రాజకీయం. ఇది చాతగాక కొట్లాడలేక పాపం అమాయకుడు అందశ్రీని ఇరికిస్తున్నాడు దీంట్లో. అందశ్రీకి ఏం తెలుసు పాపము, నన్ను
నా పాటను రాష్ట్రీయ గీతంగా చేస్తుండ అనేది ఒకటే మురిచిపోతుండు, ఆ కీర్తి ప్రతిష్టలకు పొంగిపోతుండు. కాబట్టి గంతే తప్ప అసలు ఎంత లాస్ అవుతుండో ఆయన తెలుసలేదు. ఎందుకంటే ఆయనే చంపుకుంటున్నాడు. అసలు మరి ఆ రోజు కేసీఆర్ గారు ఈ పాటను ఎందుకు ప్రకటించలేకపోయారు? మరి దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దానికి కొన్ని సవరణలు చేసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తాను ఒక సందర్భంలో మాకు ఇంటర్నల్ ఉన్నప్పుడు అన్నాడు. కానీ ఈయన కంటే ఎప్పుడో పిలిస్తే ఒక ఫైల్ తెచ్చి ఏదో చేయమంటే అది చేయన్నాడని ఈయన పిలిస్తే కూడా వస్తలేడు అన్నట్టుగా. ఈయనకు ఒక ఉదాహరణ చెప్తా. ఓసారి 2007 కీసా హై స్కూల్ దగ్గర బస్ స్టాప్ లో కూర్చున్నాడు. ఓ సంచి గిడ వేసుకున్నాడు, అందశ్రీ కూర్చొని ఉన్నాడు. నేను సికింద్రాబాద్కి వెళ్ళి నాకు ఒక స్కూటర్ ఉండే బజాజ్ చేత, దాని మీద ఇట్లా వస్తున్నా. ఈ మా అందశ్రీ అన్నలా కనబడుతుడు ఒకటే కూర్చుండి బస్ స్టాప్ లేదని నేను దబదబా, నాకు ఆయన అంటే చాలా గౌరవం ఇచ్చి, ఎందుకంటే జై జై హే తెలంగాణ కదా. ఇక నేను ఆడ స్టాండ్ వేసి డబ్బులు అన్న నమస్తే అన్న ఏం కావాలన్నాడు. అన్న మీరు ఏం కావాలనగానే ర్యాష్గా అన్నాడు అన్నట్టు. అన్న మీరు అందశ్రీయే కదా అన్న. అవును అన్నాడు. అంటే అన్న ఏం లేదన్న నా పేరు దాసరి శ్రీనివాస్, ఈ అడ్డగుట్టలు ఉంటా అన్న, మీ పాటలు అంటే ఇష్టమన్నా, నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణన్న అది ఇది అని చెప్తే అవునా మంచిది ఇక ఓ అయిపోయింది కదా అంటుడు. అరే ఏమన్నా ఇట్లా అంటుడు. అరే నాకేం అర్థం కాలే, మంచిదని వచ్చేసిన. ఇక ఆయన పిచ్చిలు ఉండా తెలియదు, అప్పటికేమైనా టెన్షన్లు ఉండా తెలియదు, ఆయన క్యారెక్టరే అట్లాంటిదా తెలియదు. నాకు జరిగింది, వేరే వాళ్ళకి కాదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరే? కార్తిక్. నా పేరు కార్తిక్. ఎట్లా అనిపిస్తుంది ఈ కంచెలు ఇవన్నీ? కంచెలు బద్దలు కొట్టినాం, ప్రజాపాలన తెచ్చిన రేవంత్ రెడ్డి ఈరోజు ఈ కంచెలు వేసిండు, ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇది చాలా దారుణమైన ప్రభుత్వం అన్న. ఎందుకంటే వాళ్ళ ఇంటికే కంచెలు వేసుకుండు. రేవంత్ రెడ్డి ఇంటికి కంచెలు వేసుకున్నట్టే కదా. ఇప్పుడు ప్రభుత్వంలో మేము గవర్నమెంట్ లో వచ్చినప్పుడు నేను కంచెలు తీపిచ్చిన, ఆ కంచెలు పెట్టింది రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి పెట్టినప్పుడు ఆ కంచెలు తీపిచ్చుకున్నది మేము కాంగ్రెస్ పార్టీ కదా. మేము ఏమైనా పెట్టమన్నామా? ఆడికి పెట్టమన్నామా మేము? అరే కంచెలు పెట్టరా భయ, మేము సపోర్ట్ ఉంటది అని అన్నామా? ఆడ పెట్టుకుంటూ సీఎం ను ఆడు ఈడని అంటున్నావు నువ్వు. ఎందుకంత కోపం? ఎందుకు అంత కోపం అంటే 6 స్కీముల పథకాలు 6 పథకాలు చేస్తా అన్నాడు. ఏం చేసిండు? ఇంప్లిమెంట్ చేసిండు. ఏం చేసిండు? ఏం ఇంప్లిమెంట్ చేసిండు? ఏం చేయలేదు. ఫ్రీ బస్సులు అన్నాడు, ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? ఫ్రీ బస్సులు ఏడిచ్చిండు? ఇచ్చిండు అంటున్నారు. ఫ్రీ బస్సుల గురించి ఎంతమంది ఆడవాళ్ళు ఎంటికలు పట్టుకొని కొట్టుకుంటారే, ఊర్లలో కొట్టుకుంటారు కూడా. ఆడ ప్రభుత్వం ఎట్లా ఉందంటే దాడులు చేయడము, బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేయడము, సీనియర్ నాయకులను బెదిరించడము. మేము ఎందుకు సైలెంట్ ఉన్నామంటే మాకు కూడా ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మాకు ప్రెసిడెంట్ ఉన్నాడు, మా కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన ఒకటే మాట అన్నాడు, మనం సైలెంట్ ఉండాలి. మన ప్రభుత్వం లేనప్పుడు మనం సైలెంట్. మా ప్రభుత్వంలో ఎవరినైనా దాడి చేసినామన్నా? ఇప్పటి వరకు ఎవరినైనా దాడి చేసినామా? కాంగ్రెస్ ప్రభుత్వం అంత చిల్లర రాజకీయమైన పార్టీ. తెలంగాణ ఇచ్చిన పార్టీ అదే. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? సోనియా గాంధీ బలి దేవత అన్నాడు. ఇప్పుడు బలిస్తాడా? ఇక్కడ బలిస్తాడేమో, గలవబోతున్నాడు. కాదే ఇప్పుడు బలి ఏమను? మా తెలంగాణ ప్రజలు ఇంకా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే బలి దేవత అన్నది టీడీపీ పీరియడ్ లో నువ్వే కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు బలి తల తెచ్చి బలి ఎవరు? సోనియా గాంధీ. పెద్ద మాట ఎందుకు అంటున్నా అంటే బలి దేవత అనే టీడీపీ పీరియడ్ లో బలి దేవత అన్నాడు రేవంత్ రెడ్డి. ఆమె కొంగెళ్ళి రాహుల్ గాంధీ చెప్పినట్టు, సోనియా గాంధీ చెప్పినట్టు, ప్రియాంక గాంధీ చెప్పినట్టు దాళ్ళు చేయడం అంటే మేము దాళ్ళు చేసిండు కదా. 2 చనిపోయారు అన్న. మొన్న సంగారెడ్డిలో సీసీ రోడ్ అడిగినందుకు ఆయనని చంపేసి శ్రీనివాస్ వీడ మన ఉద్యమకారుడు కొల్లాపూర్ లో జరిగింది. ఏం చేస్తుంది ప్రభుత్వం? నువ్వే కదా ఒక హోమ్ మినిస్టర్వి, నువ్వే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్. 35 మందికి ఫుడ్ పాయిజన్ అయితే ఒక అబ్బాయి చనిపోతే ఇప్పుడు వరకు చర్య ఎందుకు తీసుకుంటలేవు? ఇప్పుడు ఇంత దాడి అయింది, 2 చనిపోయారు, సీఎం గారు ఏం చర్య తీసుకుర్రు? ఓకే. అదేవిధంగా ఏదైతే సాంగ్స్ ఏదైతే జయ జయ తెలంగాణ అనే సాంగ్ ఇప్పుడు రచ్చ పెద్ద రచ్చ క్రియేట్ చేసింది అనుకోవచ్చు. దాన్ని గొడవ అంటే రచ్చ అనుకోవచ్చు. అలాంటి గొడవకు కారణమైన అందశ్రీ గారు అసలు తెలంగాణలో కీరవాణి తలదన్నే సంగీత దర్శకుడు లేడు అంటున్నాడు. మన తెలంగాణలో ఎట్లుందంటే ఆంధ్రోళ్ళని తెచ్చి జోకుడు ఎక్కువ ఉంటుంది మనల్ని. కీరవాణి ఎక్కడోడు? ఆంధ్రోడు.
అన్ని తెచ్చి జోకుతుర్రు ఈడ. ఎవరు రేవంత్ రెడ్డి ఆయన నాకు తెలియదు. రేవంత్ రెడ్డికి తెలియంది పక్కన అనుకోని వీడియోలు చూసుడు, వీడియోలు చూపెట్టుడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కదా. తెలియదు ఎప్పుడు. ఎందుకు కూర్చెట్టుకున్నావు పక్కన? ఎందుకు కూర్చెట్టుకున్నావు రేవంత్ రెడ్డి? ఎందుకు కూర్చెట్టుకున్నావు? ఏదో అట్లా చుట్టం చూపు వచ్చిండేమో. ఏం జరుగుతుంది? చుట్టం చూపుగా ఎట్లా పోతారే? అలా కూతుర్ని ఇచ్చిండా? అంతేనా? అలా కూతుర్ని ఇచ్చిండా లేకపోతే అలా కొడుకు అలా కూతుర్ని ఈయనకి ఇచ్చిండా? నేను సూటిగా అడుగుతున్నా. అదే చుట్టం చూపు కూడా కాదంట. చూపుగా పోతే ఇప్పుడు బాలయ్య కలిసిండు రేవంత్ రెడ్డిని. ఆడ రక్తం ఏముంటది? టీడీపీ రక్తమే ఉంటది. ఎందుకుంటది? ఆడు కూడా బొకే చూసినా ఎల్లో కలర్ తెచ్చిండు. ఆడు ఎందుకు? మా ఓడే కదా అని ఎల్లో ఇచ్చిండు. ఆడు ఎల్లేమో లాస్ట్కి ఏమైనా దట్టి ఫెయిల్ అయ్యిండు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎందుకు అంత పెద్ద మాట్లాడుతున్నారు? ఎల్లో అయితే లాస్ట్కి ఏమవుతుంది? దట్టి ఫెల్లో అవుతుంది. ఈ దట్టి దరిద్రం ఇది కాంగ్రెస్ పాలన. ఎంతమంది రైతుల ఉసురు తలిగి అదే 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇచ్చిండట, 30,000 ఉద్యోగాలు ఇచ్చిండట. ఎన్ని 30,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిండు. 30,000 ఉద్యోగాలు. మా ముఖ్యమంత్రి, మా మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిండు 30,000 ఉద్యోగాలు. మా ప్రభుత్వంలో 24 గంటలు ఇచ్చినాం రైతులకి. 24 గంటలు ఏడేస్తురన్న. రైతులు బోర్లు పేలిపోతున్నాయి. బోర్లలో నీళ్ళు రావట్లేవు, కరెంటు లేదు. ఏం పాలనా? కళ్యాణ్ లక్ష్మి ఇస్తాను. 5 నెలల్లో ఎట్లుంది? ఈ 5 నెలల దొంగల పాలన, దొరల పాలన అయిపోయింది. అంతేనా? దొంగ. నీకు ఇంకోటి ఎవరితోరా? మాది దొరల పాలన. ఎందుకు చెప్పాలా? మేము 10 సంవత్సరాలు కష్టపడ్డాం, రైతులకే కష్టపడ్డాం మేము. ఈ రైతులకి ఎవెన్ని పోటు ఓడిచినోడు రేవంత్. ఏ విధంగా అంటే నీళ్ళు ఇచ్చిండా, కరెంట్ ఇచ్చిండా, మిషన్లు ఖరాబ్ చేసిండు. ఏం చేస్తుంది ప్రభుత్వం? అంతేనా? ఓకేనా, థ్యాంక్ యూ. మరొక ఉద్యమ నాయకుడు కూడా మనతో ఉన్నాడు. అన్నను కూడా అడిగి తెలుసుకుందాం. ఏందన్నా అసలు ఏది రేపు రోజు చేసుకోవాల్సిన సెలబ్రేషన్ అంత ఈ రోజు ఎందుకు చేసుకుంటున్నారు మీరు? ఈ వచ్చిన గవర్నమెంట్ వల్ల. ఎందుకు? ఏమైంది? ఒక రేవంత్ రెడ్డి సాంగ్ ఉంది, 3 రంగుల జెండా పట్టి సింహాలే దూకినాడు. ఆ రోజు రోజులు వేస్తాడన్నాడు కదా, ఆ రోజు రోడ్డును మళ్ళీ బరాబర్ తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఏ విధంగా బరాబర్ తెచ్చిండు? కరెంట్ ఏదన్నా కరెంట్ అన్నాడు. రైతులు కరెంట్ ఏడుంది? కరెంటు ఇప్పుడు స్నానం చేయడానికే మోటార్ చాలు చేసుకోకుండా సెంటు కట్టుకుని వచ్చినాం. ఇంకేడుందో కరెంటు? కరెంట్ లేదు, పాడలేదు. 24 గంటలు ఇస్తున్నట్టు కదా. ఏడుందన్నా? సరే అన్న, నువ్వు 24 గంటలు అంటున్నావు కదా, మీ మాట ప్రకారం వచ్చి చూడన్నా. 24 గంటలు ఉంటే నీ చెప్పు తీసుకొని నన్ను కొట్టు. అంతేనా? నీ చెప్పు తీసుకొని నన్ను కొట్టు. ఏడుంది కరెంట్? అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నా, ఉన్న ముచ్చట చెప్తున్నా, లేని ముచ్చట మనకెందుకన్నా? ఏందన్నా ఈ కంచెలేంది? కంచెలు బద్దలు కొట్టినామన్నారు, మళ్ళీ కంచెలు వేయడం ఏంది? అవునన్నా, ప్రోటోకాల్. ప్రోటోకాల్. బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కంచెలు మొత్తం తీసేసారు. అవును. ఇప్పుడు మళ్ళీ కంచెలు వేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తున్నా యాజ్ ఎ సీఎం ఒకటే మాట అన్నాడు ఆయన, నేను పబ్లిక్ మనిషిని, నేను పబ్లిక్ లేనప్పుడు నాకు ప్రోటోకాల్ అవసరం లేదు, నాకు ప్రోటోకాల్ అవసరం లేదు, ట్రాఫిక్ మధ్యలోనే వస్తాను. ఇప్పుడు ఎందుకు ట్రాఫిక్ ఆపుతున్నావు? నువ్వు మధ్యలో వస్తున్నావు కదా, నువ్వు మధ్యలో వచ్చినప్పుడు ట్రాఫిక్ ఎందుకు ఆపుతున్నావు? ఆన్సర్ చెప్పండి రేవంత్ రెడ్డి గారు. మీరు సీఎం గారు, మీరు వద్దన్నారు, ప్రజాపాలనే మనకు కావాలన్నారు. ప్రజాపాలన అన్నప్పుడు మీరు ట్రాఫిక్ ఎట్లా నడుస్తుంటే అట్లా వెళ్ళండి. మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉందా, మీ పక్కన నుంచి ఆపుకుంటే వెళ్ళండి. చెప్పింది చేయట్లే. అదే విధంగా రేపు మనము రాజకీయాలు పోకుండా అసలు రేపటి విషయం కానీ, సంగీతం కానీ, చిహ్నాలు మార్చుడు కానీ ఇవన్నీ చూద్దాము ఒకసారి. ఏంది అసలు రేపటి కార్యక్రమానికి ఉద్యమకారులు పోయే పరిస్థితి ఉందా అన్న? ఉద్యమకారులు అని కాదన్నా, సోనియా అమ్మ మన తెలంగాణకి బలిదేవత. ఆ మాట మనం అవసరంలే. టీడీపీలో ఉన్నప్పుడు ఎవరన్నారన్నా? మన సాక్షాత్తు సీఎం గారే అన్నారు. టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు బలిదేవత అని విరుదు ఇవ్వాలన్నారు. మరి ఇవాళ ఏమైందన్న? ఇవాళ ఏమైంది? తెలంగాణను తీసుకెళ్లి సోనియా అమ్మకి అప్పచెప్పాలి. ఇదేం పద్ధతి అన్న? ఎక్కడ పద్ధతి? ఎన్నో ఉద్యమకారులు ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తా కానీ రాని తెలంగాణ ఇవాళ రోజు మనకు కేసీఆర్ సార్ ఉన్నందువల్ల వచ్చింది. కేసీఆర్ సార్ ఇంకా పెద్దలు కలిసి వల్ల వచ్చింది. ఇవాళ రోజు సోనియా అమ్మకి అప్ప చెప్పాలంటే ఎట్లయితుందన్న? అది కాన్ముచ్చాడు కదన్నా. ఈ అమరవీరుల స్తూపానికి ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడన్నా రేవంత్ రెడ్డి నివాళులు అర్పించడం ఎప్పుడన్నా చూసిరా? లేదన్నా, ఎప్పుడు చూడలేదు. అంతే. నాకు తెలిసినంత వరకు నేను దగ్గర ఒక 13-14 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. నేను ఎప్పుడు చూడలేదన్నా. ఏదో ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చుడు, ఈ కంచెలన్నీ కచ్చుడు ఎప్పుడు లేదు. ఇది గత ప్రభుత్వం కూడా ఏదో డెకరేషన్ చేసుకునేటోళ్ళు, ఎప్పుడు లేని ముచ్చట ఇది. ఇవాళ వచ్చి అమరవీరుల స్తూపం అర్పిస్తామంటే ఎట్లయితుంది? అదే విధంగా సాంగ్ అన్న జయ జయ తెలంగాణ
అసలు కీరవానికి ఇవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తారా అన్న కీరవానికి ఇవ్వడం అంటే అన్న ఒక మన తెలంగాణ ఉద్యమకారుల్లోనే చాలా మంది ఉన్నారు. మీరు లేరట కదా అన్నశ్రీ అన్నాడు ఎందుకు లేరు కీరవాణి తలదన్నే సంగీత దర్శకుడు లేడు అంటున్నాడు. ఎందుకు లేరన్నా అన్న కీరవాణి గారు ఆయన కూడా ఒక గొప్ప గాయకుడు. ఆయన సినిమాలకి పరిమితం. మన తెలంగాణ గాయానికి చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉద్యమకారులు రికార్డ్ చేసుకునేటోళ్ళు కదా. ఎందుకైతుంది అన్న చెప్పాలంటే ఇప్పుడు నోటుకొచ్చింది చెప్పాలంటే ఎంతనా చెప్తామన్నా. కానీ వాళ్ళలో ఉన్న టాలెంట్ బయట తీయండి అన్న. టాలెంట్ తీయకుండా టాలెంట్ తొక్కేస్తారు మీరు. కీరవాణి అనేట ఆయన ఎవరు ఒక ఫేమస్ క్యాండిడేట్. ఒక ఫేమస్ మూవీస్ కి సాంగ్స్ ఆయన పెద్ద మనిషి. ఆయనకు వాల్యూ ఆయన ఉంది. మన తెలంగాణలో చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క సింగర్లకి తినే తిప్పలు లేకుండా అన్నీ ఉన్నాయి. వాళ్ళని పిలిచి ఏదో రూపాయి వాళ్ళకి ఇవ్వండి అన్న. వాళ్ళకి ఇచ్చి అదే విధంగా ఇంకొకటి చిహ్నం మార్చడం ఎట్లా చూస్తారన్న? కాకతీయుల కళాతోరణం కావచ్చు, చార్మినార్ కావచ్చు తీసే రాజరిక పోకడాలు ఉన్నాయట కదా అన్న. రాజకీయ పోకడాలు అంటే అన్న వచ్చిండ్రు ఉన్న మన సింబల్ ని మార్చడానికి కారణం ఎందుకన్నా? ఏం అవసరం? అదేమన్నా డిస్టర్బ్ చేసిందా? ఏమన్నా డిస్టర్బ్ చేసిందా? మనకు సింబలే అది చార్మినార్ అనేది. మన తెలంగాణ అంటే చార్మినార్ గుర్తు వస్తుంది. మన తెలంగాణ గుర్తుగా అది పెట్టుకున్నాం. ఫైనల్ గా 5 నెలల పాలనలో రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు మీరు? కరెంట్ ఏడి బాయే, కరెంట్ లేదు, 2500 పాయే, కరెంట్ బాయే, రైతు బీమా బాయే, అన్ని బాయే, డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లులు పోయే. ఏడున్నాయన్న? ఏడ లేదు. అంతా డొల్లా మాటలు. మళ్ళీ ఏదైనా 2500 లేడీస్కి వేయాలి కదా అంటే ఫ్రీ బస్ అన్న. ఉదాహరణకి నేను ఒకటి చెప్తా అన్న. మొన్న నేను పెద్దమ్మ తల్లి గుడికి పోయి వచ్చిన అన్న. నాకు 2 వీలర్ ఉంది. 2 వీలర్ వేసుకొని పెద్దమ్మ తల్లి గుడికి అని వస్తుంది. ఆమె జాబ్కి పోతుందంట. ఒక లేడీస్ ఇద్దరు ఉన్నారు. ఆ లేడీస్ దాన్ని మనం బస్సులో నుంచి లేడీసే బయట నూకిరన్న. టెంపుల్కి వచ్చి పబ్లిక్ ఎవరో పబ్లిక్ ఆడ ఉన్నారు. లేడీస్ ఎక్కిర్రు. రెగ్యులర్ జాబ్కి పోయేటోళ్ళకి వాళ్ళని బయటకు నూకేసారు. డోర్ల నుంచి బైక్ నూకేసి ఆ పరిస్థితి ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. మరొక మహిళ కూడా మనతో ఉన్నది. ఏదైతే ఇప్పుడు చార్మినార్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కూడా మనతో ఉన్నారు. ఈ యొక్క చార్మినార్ పైన కూడా ఒక చర్చ జరుగుతుంది. అటు కళాతోరణం, కాకతీయ కళాతోరణం కావచ్చు, ఇటు చార్మినార్ కూడా ఆ యొక్క చిహ్నంకి తీసేస్తాం, రాచరిక పోకడాలు ఉన్నాయని కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇది అన్నా కూడా మనము ఎక్కువ రాజకీయాలకు పోతూ అసలు June 2 అసలు ఏం జరిగింది అదంతా కూడా ఏదైతే రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఇవంతా కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క ఏందక్క అసలు ముందు రోజే ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి అసలు కారణాలు ఏంటి? అసలు మీరు ముందు రోజే కారణం అంటే రేవంత్ రెడ్డి మార్పు అన్నాడు కదా, ఆ మార్పులో ఇది ఒకటి ముందు రోజు పెట్టి. ఎందుకు అట్లా అంటే తన అన్నిట్లలో మార్పు అంటుండు కదా. బాబు కేసీఆర్ కు ధీటుగా ఏ పని చేస్తలేడు. ఆయన చేసిన అన్ని కూలగొట్టడము, ఉంచేయడము, ఆయన చేసిన అన్ని సర్వనాశనం చేసి వీడేదో పీక్తా అంటున్నాడు. ఆ పీకుడు ఏందో మాకు అర్థమైతే లేదు. 10 సంవత్సరాలలో మేము చాలా రామరాజ్యంలో ఉన్నింటివి. ఈ రోజు రావణ కాండ చూపిస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ అక్క మీరు చూస్తున్నారు చుట్టూ కంచె ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మాట చెప్పింది స్టార్టింగ్ వచ్చినప్పుడు, మేము అది చేసినాం ఇది చేసినాం. ఈ కంచెలు చూస్తే ఏమనిపిస్తుంది? ప్రజాపాలన అని చెప్పేసి ప్రగతి భవన్ కంచెలు వాళ్ళే వేస్తుండే గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో. అవి తీసేసిండు. ఇక్కడ మళ్ళా అమరవీరుల స్థూపం దగ్గర కంచెలు వేసి పెట్టిండు. మళ్ళీ మార్పు ఇళ్ళనే చూపించిండు. ప్రజలకు ఎంత వరకు ఇక్కడ వరకు ఉన్నది దీని మీద అంటే ఇప్పటి వరకు అమరవీర స్తూపానికి వచ్చింది దండం పెట్టుకున్న తెలియని రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యిండు. వానికి తెలంగాణ గురించి తెలియదు. ప్రజల ఆత్మగా మన ఎంతమంది బలిదానమైన తర్వాత తెలంగాణ వచ్చిందో తెలియదు. తెలంగాణ ఉద్యమంలో లేడు. ఏమి లేనోడు ఈ రోజు మార్పు తీసుకొని వచ్చి రైఫిల్ పట్టుకొని తిరిగింది. అది ఒట్టిగా ఏదో ఒకటి అంటారు కదా, పిట్టల ద్వారా కొత్తిమీర సాప్ అంటారు మా దగ్గర. తెలంగాణ భాషలో కొత్తిమీర సాప్ అంటారు. ఆ కొత్తిమీర సాప్ లాగా పిట్టల ద్వారా అది కూడా కిరాయికి తీసుకొని తుపాకీ పట్టుకొని తిరిగినట్టుండు. అంతే, అంతకు మించి ఏం లేదు వాడు. అదే విధంగా మీరు చార్మినార్ కు ఆ ఏరియాకు సంబంధించిన వాళ్ళు చిహ్నంలో ఏదైతే చార్మినార్ కావచ్చు, తెలంగాణ కాకతీయుల తోరణం కావచ్చు, ఇవి రాచరిక పోకడాలని అంటున్నాడు, అవి తీసేయాలని అంటున్నాడు. ఈ రోజు చార్మినార్ గురించి మాట్లాడే అధికారం రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డి 4 కోసి పారేస్తాం. ఎందుకంటే ప్రపంచంలోనే చార్మినార్ ఒకటి, దాని గురించి తెలియదు. అది ప్రేమకు చిహ్నము. పేగు వ్యాధి వచ్చినప్పుడు అక్కడ నిజాం సర్కారు భాగమతి అనే
రాణి పేరు మీద అక్కడ కట్టించిండు. దాని గురించి చరిత్ర తెలియని గురించి మనం ఎట్లా మాట్లాడతాము తమ్మి? మనకి చరిత్రనే తెలియదు. ఈ రోజు ఒక అది చార్మినార్ ను ఎందుకు పెట్టిండు? గంగా జమున తైజీబు, హిందూ ముస్లిం సిక్ సాయి అని 4 కొమ్ములు దానికి ప్రతీద. కాబట్టి ఈ రోజు వరంగల్ది కూడా కళాతోరణం తీసేస్తా. పానికి మైండ్ దొబ్బింది, ఏం అర్థమైతే లేదు. మీరు ఎంత ఆవేశంలో ఉంటే మాత్రం సీఎం ని వాడు వీడు అంటారు. కాదు మాకు సీఎం గాడు వాడు మాకు బాపు కేసీఆరే సీఎం. ఆడు వచ్చిండు ఏదో కళ్ళల్లో వచ్చిండాడు వాడు, వానికి వాడే సీఎం. ఆంధ్రోలకు సీఎం వాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దొత్తు వీడు. ఆ దొత్తు కాబట్టే ఈ రోజు మన జాతీయ గీతం ఎట్లా మారుస్తాడు తమ్మి? తెలంగాణలో గాయకులు లేరా? చెప్పుతో కొడతారు వాళ్ళు. తెలంగాణలో గాయకులు లేరంటే ఈ రోజు పెద్ద పెద్ద అవార్డ్స్ వచ్చినాయి. సినిమాలో తెలంగాణ భాషకు విలువ లేకుండే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భాష ప్రతి ఒక్కడు మాట్లాడి తెలంగాణ ప్రతి ఒక్క సినిమా హైలైట్ అవుతుంది. ఎన్ని భాషలలో తెలంగాణ భాష పెట్టుకుంటుండ్రు. ఇప్పుడు ఈ రోజు మంచి మంచి ఆంధ్ర హీరోలు కూడా తెలంగాణ భాష యాస మాట్లాడి తెలంగాణను ఈ రోజు నంబర్ 1 తెచ్చిండు బాపు కేసీఆర్. అట్లాంటిది చార్మినార్ ఎట్లా తీస్తా అంటాడు? చార్మినార్ హద్దులలో కూడా పోలేడు. చార్మినార్ తీసేస్తా అన్నాడు, మటు మాయమైపోతాడు. అదే విధంగా నిన్న చార్మినార్ తీసేయొద్దని మీ కేటీఆర్ కావచ్చు, మీ పార్టీకి సంబంధించి కేటీఆర్ ఉద్యమంలో కేటీఆర్ అంటే తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. రేవంత్ రెడ్డి గారు ఎవడు అసలు? ఎక్కడికి వచ్చిండు వీడు? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో వాడు ఏదో కళ్ళబుల్ల మాటలు చెప్పి ప్రజలలో వచ్చిండు. వాడు ఆంధ్ర వాడు ఒక ఏమంటారు ఆర్ఎస్ఎస్ మనిషివాడు. తెలంగాణ ఉద్యమంలో ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ మనిషివాడు. కాబట్టే చార్మినార్ తీసేస్తా అంటుడు. మళ్ళా మతాలల్లో చిచ్చు పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ అది చార్మినార్ తీయడు కాదు, అది పోదు, మళ్ళీ సేమ్ అదే ఉంటుంది. తీస్తే మాత్రం వాడు మాత్రం ఉండడు. ఈ యొక్క చీరం నుంచి చార్మినార్ తీస్తే ఊరుకునేది లేదు. వాడు ఉండనే ఉండడు అసలు. ఆ చరిత్రలకి 10 సంవత్సరాలు ఎట్లా ఉన్నది? ఇప్పుడు 10 సంవత్సరాలలో కళాతోరణం పెట్టిండ్రు, దానికి చార్మినార్ కు ఒక అబ్జెక్షన్ కూడా చేయలేదు, ఎవరు చేయలేదు. అది ఎన్ని హైకోర్టు నుంచి కొట్లాడి సుప్రీంకోర్టు నుంచి తీసుకొని వచ్చిన చిహ్నం అది. ఈ రోజు ఎవరిని అడిగిండు వీడు? ప్రజలను అడిగిండా? చార్మినార్ వద్దని ఎప్పుడన్నా అడిగిండా? చార్మినార్ ప్రజల ఉద్దేశం ఏమైనా తీసుకున్నాడా? వాని ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటుండే. ఎవరు నమ్ముతాడు వాని మాటలు? ఎవరు నమ్మరు. అసలు ఈ వీటిని మార్చే వెనక అసలు మార్పులు ఎందుకంటే అంతరాయం అంటే ప్రజలను వేరే దిక్కు మలుస్తున్నాడు. ప్రజలది మార్పు 6 గ్యారెంటీలు 400 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? 420 గ్యారెంటీలు లేవు, ఏది లేదు. మహిళలకు లేదు, ఫ్రీ బస్ అంటారు, కొట్టుకొని వస్తున్నారు. 2500 లేదు, రేషన్ కార్డులు లేవు, గ్యాస్ లేదు, లైట్ బిల్లు లేదు. ఏది 4 గంటలు 5 గంటలు కరెంటు పోతుంది తమ్మి. 10 సంవత్సరాలలో మేము ఇప్పటి వరకు కరెంటు పోయింది ఒక నిమిషం తెలియదు మాకు. ఈ రోజు 4-5 కరెంట్ పోతే అసలు సస్పెండ్ చేస్తాడు అంటే మనకి ఏం చేతగాక మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒత్తిడి చూపిస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఆయనకు సపోర్ట్ చేస్తలేరు అనే మాట చెప్తున్నాడు. ఎందుకంటే విద్యుత్ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అంటే వాడు అన్యాయంగా చేస్తున్నాడు కాబట్టి అన్యాయం చేస్తున్నాడు. మళ్ళీ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు తెచ్చిన సమర్థత ఉన్నది వాళ్ళకు, నీకు లేదెందుకు? నువ్వు అసమర్థుని కాబట్టి రాజీనామా చేసేయి. నువ్వు చేస్తలేవు కాబట్టి రాజీనామా చేసేయి. గత ప్రభుత్వము 10 సంవత్సరాలు ఎట్లా తెచ్చింది కరెంటు? ఎట్లా ఒక్క నిమిషం లేకుండా ఎట్లా ఉండే? నీళ్ళు ఎట్లా? నీళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ లో నీళ్ళ ట్యాంకర్లు వస్తున్నాయి. 10 సంవత్సరాల నుంచి నీళ్ళ ట్యాంకర్లు లేకుంటే మాకు ఆ ఊర్లలో ఎట్లా ఉన్నది? ఆ పంటలన్నీ ఎండిపోయినాయి. అందరు అంటే చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు రోడ్డున పడ్డాడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. మార్పు కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, అంతే. అంత ఎట్లుందక్క ఈ 5-6 నెలల్లో పాలన? 5 నెలలు 6 నెలలు పాలన ఎట్లా ఉన్నదంటే నరకం అనేది ఎట్లా ఉంటుందో, కాంగ్రెస్ వస్తే ఎట్లా ఉంటుందో చూపించండి ఇప్పుడు. కాబట్టి ఎంపీ ఎలక్షన్లలో చూస్తారు, దాని తర్వాత కూడా చూస్తారు మీరు. అసలు ఏంది మార్పుల పిచ్చిలు వేసేసిపోయింది. ఆడోళ్ళు ముసలోళ్ళు ఎట్లా ఏడుస్తారమ్మా? పత్తి గింజలు ఎందుకు దొరుకుతలేవు? ఇంత గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎట్లా విత్తనాలు దొరికినాయి? ఈ రోజు కల్తీ విత్తనాలు 75 లక్షల ప్యాకెట్లు తీసుకొస్తున్నాం అంటున్నారు. బొంద తీసుకొస్తున్నాడు, అన్ని కల్తీ విత్తనాలు, అన్ని కల్తీ. ఆంధ్ర నుంచి కల్తీ విత్తనాలు తీసుకొని వస్తుండు దరిద్రుడు. ఆంధ్రాకంతా పంపిస్తుడు. ఢిల్లీకి నెలకు 200 కోట్లు పంపిస్తుడు. ఎవడు అడగాలి ఇప్పుడు వాడిని? ఢిల్లీలో వాళ్ళు మళ్ళీ మొత్తం బ్యాంకులన్నీ సీజ్ చేసింది. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి వాళ్ళకి ఎన్నికలకు సపోర్ట్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఈ 5 నెలల నుంచి నెలకు 200 కోట్లు పంపించిండు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ మొహం ఉన్నది. ఈ రోజు సోనియా గాంధీ మొహం లేకుండా ఎందుకు వస్తలేదు? వస్తుందని చెప్పింది కదా. ఏడికించి వచ్చింది? తెలంగాణ దయ్యమనే కదా వాడే. ఆ తెలంగాణ దయ్యం ఆమె 700 మంది
మందిని తిన్నదని వాడే అంటాడు. వానికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా అంటాడంట. అట్లాంటి వాడు వీడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గాడు. అంతేనా? అంతే కదా. ఇక్కడికి రావడానికి ఎట్లా చూస్తారు? ముఖం లేదు. రేవంత్ రెడ్డి ఇక్కడ రావడానికి 4 నెలల నుంచి రాంది ముఖ్యమంత్రి గాంగానే వచ్చిండ వాడు. రాంది ఈ రోజు తెలంగాణ రోజు ఆవిర్భావ దినం అంటే ఇప్పుడు మన తెలంగాణవి ఆ వేడుకలలో ఎట్లా వస్తాడు తమ్మి? ఈ కంచెలను వేసుకుంటాడా? ఈ కంచెలను వేసుకొని వస్తాడా? 4 నెలల నుంచి రాలేదు. వాళ్ళు కంచెలు తీసేసిరట, మీరేం చేసిరంటున్నారు? మేము ఎట్లా వేస్తాం? మా ప్రభుత్వమా? ప్రభుత్వం మాదా ఇది? మీరు ఉన్నప్పుడు కంచెలు అది ప్రజాపాలన అని చెప్పి తీసిండు. అక్కడ తీసిండు, ఇక్కడ వేసిండు. అంతేనా? అక్కడ తీసిండు, ఇక్కడ వేసిండు. అంతే కదా, అంతకు మించి. రేపు ఫైనల్ ఒక క్వశ్చన్ అక్క, రేపు ఉద్యమకారులందరికీ ఆహ్వానం పలుకుతున్నామంటున్నారు. ఉద్యమకారులకు కాదు, ఆంధ్ర వాళ్ళకు ఆహ్వానం పలుకుతున్నాడు. అలా ఉద్యమకారులు ఒక 10 మంది కూడా ఉన్నారో లేదో, ఆంధ్రలకే అందరికి ఇస్తున్నాడు. ఆంధ్ర ఇప్పుడు మేమందరం ఉద్యమకారులమే, మాకందరికి ఎందుకు రాలేదు? మా అందరికి ఎందుకు రాలేదు ఆహ్వానం? మేమందరం ఉద్యమకారులం కాదా? అంటే బాపు కేసీఆర్ ఎంబడి ఉన్న అందరు ఉద్యమకారులు కాదా? వీడు తెచ్చిండా? రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు వాన్ బొందో వాడు. అందుకే చెప్తున్నా, చెప్పుతాను కొడతారు ఇప్పుడు ఉద్యమకారులు అందరు. వాని చెప్పుతాను కొడతారు, అంతకు మించి ఏం లేదు. ఉద్యమకారులకు ఎవరికి పిలిచిండు వాడు? ఎవరిని పిలిచిండు? ఆంధ్ర వాళ్ళని పిలిచి వాళ్ళకి సన్మానం చేస్తున్నాడు. ఆంధ్ర వాళ్ళ కోసమే ఆంధ్ర దొత్తు ఆర్ఎస్ఎస్ మనిషి అంటారు కదా. పెద్దపులి గాడిది పెద్దపులి తోలేసుకున్నట్టు ఆంధ్ర వాడు వీడు పెద్దపులి తోలేసుకొని తిరుగుతున్నాడు. ఫైనల్ గా రేవంత్ రెడ్డికి 5 నెలల పాలన పైన ఏం చెప్తారు మీరు? ఫైనల్ గా 5 నెలల పాలనలో వాడి రెండ పాలన, ఏ పాలన చేయలేదు వాడు, ఏమి చేయలేదు. ప్రతి ఒక్కరిది కాల్చుకొని తిని కమ్మర పిట్టని చేసి ఇప్పటి వరకు ఏమి చేయలేదు వాడు. ఏం చెయ్యలేదు, చెయ్యడు కూడా వాడు. అసమర్థుడు. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ల తర్వాత చూడండి వాడు ఎలా ఉంటాడు. రిజల్ట్ తర్వాత వాడు ఏ పార్టీలో ఉంటాడు? కాంగ్రెస్ లో ఉంటాడా, బీజేపీలో ఉంటాడా? చెప్పండి మీరు. అంతేనా? ఇదే ఛాలెంజ్ నేను చెప్తున్నా మీకు. ఉండడు, బీజేపీలో వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడు నోటుకు నోటు దొంగ కేసు మంది బయట పడుతుంది కదా. ఇప్పుడు వాడు బీజేపీలో పోతేనే కరెక్ట్ అవుతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీలో పోయింది కాబట్టి అన్ని శుద్ధపూస అయిపోయింది. ఎక్కడ పోయినా చంద్రబాబు నాయుడు అన్ని ఎక్కడ పోయినా స్టీల్ డెవలప్మెంట్ వి కోట్ల ముంచేసిండని చెప్పారు. అవన్నీ ఎక్కడ పోయినాయి? అవన్నీ ఎక్కడ పోతున్నాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సేమ్ అంటారు. సేమ్. ఇప్పుడు పాశం యాదగిరి సార్ కూడా ఒకటి అన్నాడు, నెక్స్ట్ ఏపీలో కనుక ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే 2 ప్రాంతాలు మళ్ళీ ఒకటే అవకాశాలు ఉంటాయంటారు. అలాంటి పరిస్థితి వస్తే మీరు ఏం చేస్తారు? మేము అదే ఎట్లయితే తెలంగాణ ఉద్యమం చేసినాము సేమ్ మళ్ళీ అట్లనే ఉద్యమం చేస్తాము. తెలంగాణలో మళ్ళా రేవంత్ రెడ్డి పోతాడు, మళ్ళీ మా బాపు కేసీఆర్ వస్తాడు. ఓకే, ఖచ్చితంగా. థ్యాంక్ యూ. నమస్తే అన్న. ఏం పేరే? నా పేరు అజయ్ నాయక్ అన్న. అజయ్ నాయక్. ఏందన్నా ఎట్లా ఉన్నది 5 నెలల కాంగ్రెస్ పాలన కావచ్చు, 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన కావచ్చు? ఇప్పుడు మీరు ఒక న్యూస్ ఛానల్ వారు కాబట్టి మీకు మాకంటే ఎక్కువ తెలుస్తుంది. నేను ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మాది, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కింద వస్తుంది పార్లమెంట్ సెగ్మెంట్. నేను జేపీ దర్గా ఇల్మున్నర్ తాజా మాజీ సర్పంచ్ ని. మొన్న నా పదవి అయిపోయింది. నేను తెలంగాణలో అతి చిన్న వయసులో సర్పంచ్ గెలిచాను 21 సంవత్సరాలకి. మా నాన్నగారు 21 సంవత్సరాల సర్పంచ్. ఓకే. మా నాన్నగారు తెలంగాణ ఉద్యమంలో కూడా 2001 నుంచి కూడా కేసీఆర్ సార్ ఎంబడి ఉన్నారు. మా నాన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా పనిచేశారు. పార్టీ సీనియర్ నాయకులు మా నాన్న. నాకు రీసెంట్ గా మా సర్పంచ్ పదవి అయిపోయింది, తాజా మాజీ సర్పంచ్ ని. అయితే మీరు మాకంటే ఎక్కువ న్యూస్ ఛానల్స్ వాళ్ళకి చాలా గ్రౌండ్ లో ఎక్కువ ఉంటారు కదా. అదే మేము గ్రౌండ్ లో ఎక్కువ ఉంటాం కాబట్టి మా గ్రౌండ్ రియాలిటీ తెలుసు. మేము క్లియర్ కట్ గా ఏంటంటే 5 నెలల పాలనలో ప్రజలందరికీ ఏ విధంగా కాంగ్రెస్ చిన్న చూపు చూస్తుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే రైతులు పడుతున్న కష్టాలు కానీ, ఇప్పుడున్న యువకులు పడుతున్న కష్టాలు కానీ, యువకులకు 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు, 3,000 అదే 30,000 జాబ్లు ఇచ్చిండంట. అలా ఒకటి చెప్తున్నా, 30,000 జాబ్ అనేది మీకు ఒక సింపుల్ క్వశ్చన్. మీరు ఎగ్జామ్కి వెళ్తే మీకు అనేది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వెళ్తే మీకు ఖచ్చితంగా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మీకు ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ కి రిజల్ట్ వస్తుంది. మీ ఈ 4 నెలల కాలంలో మీకు ఎలక్షన్ కోడే ఉంది. మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది మార్చ్లో. అప్పుడు మీకు 2 నెలల లోపల మీకు ఎక్కడ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఎక్కడ రిజల్ట్ వచ్చింది, ఎక్కడ మీకు నోటిఫికేషన్ అయింది, ఎక్కడ మీకు జాబ్లు ఇచ్చారు, ఈ అన్ని జూటా మాటలు. ఇది ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎవరు ప్రజలు నమ్మట్లేదు. ఇంకోటి ఏంటంటే గతంలో కంటే ఇప్పుడు ఏ విధంగా ఉందో పరిపాలన ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటారు అని చెప్పి వాళ్ళు ఏంటంటే ప్రజలు మార్పు కోరుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. కానీ అసలుకి మొత్తం ఫాల్స్ ఎవిడెన్సెస్ తోనే ప్రభుత్వం నడిపిస్తున్నారు. కాకపోతే ఖచ్చితంగా ప్రజలందరూ బుద్ధి చెప్తారు. రైతు భరోసా ఇస్తున్నారట అన్న. ఒకటి చెప్తున్నా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు
రైతు బీమా కానీ రైతు బంధు కానీ దళిత బంధు కానీ బీసీ బంధు కానీ మైనార్టీ బంధు కానీ దాంతో పాటు ప్రతి ఒక్క ఆడపిల్లకి గర్భిణీ స్త్రీలకి కేసీఆర్ కిట్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏ విధంగా ఏ కిట్ నడుస్తుంది ప్రభుత్వం చేస్తున్న పథకాలు మీకు వాళ్ళు డైవర్ట్ చేయడానికి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కానీ కవిత ఇష్యూ కానీ లిక్కర్ స్కామ్ కానీ అట్లాంటి ఇష్యూలు తీసుకొచ్చి పబ్లిక్ డైవర్ట్ చేస్తారు తప్ప ప్రజలకి ఏ విధంగా అయితే ఏదైతే ప్రజలకి ఉపయోగపడే పని ఉంటుందో ఏది చేయట్లేదు. ఇంకోటి మీరు గమనించవచ్చు, ఈరోజు వాళ్ళు రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో అయితే ఏ విధంగా అయితే వాళ్ళు సింబల్ పైన కానీ వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో ఏం చేస్తున్నారు, మన తెలంగాణ లోగో తెలంగాణకి సంబంధించిన ఏదో ఆనవాయితీ మార్చేయాలని చెప్పి చూస్తున్నారు కానీ అవి అన్ని ఫేక్. అది అసలు పని ఎట్లా చూస్తున్నారు? కాకతీయ చిహ్నం కావచ్చు, ఏదైతే చార్మినార్ కావచ్చు, ఇది చేయడం ఇవన్నీ రాచరిక పోకడాలని చూపెడుతున్నాయటగా అన్న. ఒకటి తెలంగాణ రాష్ట్రం సాధించడము మనం అమరవీరులతో. ఈ రోజు వాళ్ళు ఏదో అమరవీరులు ఫోటో పెట్టుకొని చేస్తున్నారు. ఈ రోజు అమరవీరుల దగ్గర మన చనిపోయిన వాళ్ళు అమరవీరులు అందరూ కూడా తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళందరూ కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే, అది కూడా సోనియా గాంధీ వల్లనే. ఈ రోజు వాళ్ళు సోనియా గాంధీకి ఏదంటే మా తెలంగాణ తల్లి అని చెప్పి చెప్పుకుంటారు, సిగ్గుపడాలి వాళ్ళు కూడా. ఎందుకంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి బలిదేవత అని చెప్పి సోనియా గాంధీ చెప్పినారా లేదా మీరు అందరూ మీడియా ముఖంగా మేము అడుగుతున్నాం. ఇంకోటి మీరు గమనించవచ్చు, ఈరోజు కాకతీయ తోరణం అనేది తెలంగాణకి ప్రత్యేకత, చార్మినార్ అనేది తెలంగాణ ప్రత్యేకత. ఈ రెండు లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఈ సింబల్ అనేది ఒక ప్రత్యేకత దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ ఒకటే రాష్ట్రము అన్ని విధాలుగా తెలంగాణ సిగ్నిఫికెంట్ అనేది చూపించారు వాళ్ళు సింబల్లో. ఇది ఏంటంటే ఏదో ఎవిడెన్సెస్ ఏదో లేకుండా చేంజ్ చేద్దామంటే అది కరెక్ట్ కాదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ యొక్క కంచెలు బద్దలు కొట్టినామా అంటున్నారు. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అన్న? మీకు ఒకటే చెప్తున్నా, సీఎం కేసీఆర్ గారు గతంలో మా మాజీ సీఎం కేసీఆర్ మా బాపు సీఎం ఉన్నప్పుడు ప్రగతి భవన్కి గేట్లు పలగొట్టి మేము అన్ని కంచెలు పలగొట్టేసి మేము ప్రజాపాలనకి అందరికి పబ్లిక్కి మొత్తం ఓపెనింగ్ పెడుతున్నాం. ఏ విధంగా పబ్లిక్ సమస్యలు ఉన్నా కూడా ప్రతి సోమవారం వచ్చి పబ్లిక్ సమస్యలు చెప్పని చెప్పింది కదా. ఇదే ప్రజా దర్బార్లో ఈరోజు ఎవరికి పర్మిషన్ ఉంది? ఈరోజు ప్రతి ఒక్క మేధావి కూడా చాలా మంది బాధపడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు కూడా బాధపడుతున్నారు, ఉద్యోగులు బాధపడుతున్నారు. అరే మాకు పోనీపై ఏదో మంచిగా చెడదో కేసీఆర్ సారే మంచిగా ఉండని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈరోజు ఈ అమరవీరుల స్తూపం దగ్గర సిగ్గుశరం లేకుండా నువ్వు ఇక్కడ కంచెలు వేసినావు. గతంలో పాలకులు ఇక్కడ ఎట్లాంటి కంచెలు లేకుండా ఎవరు కూడా అమరవీరుల స్తూపం దగ్గర ఫ్రీడమ్ ఉండే రావడానికి. ఈరోజు కంచెలు పెట్టినామంటే నీ చేతగాని తనం అని చెప్పి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఓకే, అదేవిధంగా నా సాంగ్ పైన అసలు కీరవాణి తాళదాన్నే సింగరేఖలు లేడంటున్నా అందశ్రీ అన్న. అందశ్రీ గారు ఈ రాష్ట్రానికి మన రాష్ట్ర గీతం పాడించారు, దానికి మేము గౌరవిస్తున్నాము. అందశ్రీ గారు చాలా ఒక మేధావి, తెలంగాణ ఉద్యమంలో మలదేశ ఉద్యమంలో చాలా మంచి కొట్లాడారు. అందశ్రీ గారిని మేము గౌరవిస్తాం. కాకపోతే అందశ్రీ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, మీకు కేసీఆర్ గారు గౌరవం ఇవ్వలేదని తప్పుడు మాట చెప్పొద్దు. యూట్యూబ్లలో పోయి మీరు ఒకసారి వెనకాల రివైండ్ చేసి చూడండి. కేసీఆర్ గారు మీకు కాలు మొక్కి మీకు సన్మానం చేసిన కూడా వీడియోస్ మీకు గమనిస్తున్నాయి. ఇంకోటి కీరవాణి గారు ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్, దానికి మేము వ్యక్తిగత ఏ రోజు మేము వ్యతిరేకత కాదు. కాకపోతే తెలంగాణ సాధించినప్పుడు మనకి మంచి మేధావులు మ్యూజిక్ డైరెక్టర్లు. ఈరోజు మనకి ఇక్కడ ఉన్న సాంగ్ కూడా తెలంగాణలో పాడిన జయ జయ తెలంగాణ అనేది అందశ్రీ గారు పాడిన దానికి మేము గౌరవిస్తున్నాం. కానీ ఈరోజు మన తెలంగాణలో ఉన్న మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళతో పాడిస్తే మీకు ఇంకా గౌరవం పెరిగేది. ఈరోజు కీరవాణి గారితో చేస్తే మీకేం గౌరవం పెరగదు. కాకపోతే ఏంటంటే ప్రజలందరూ గమనిస్తున్నారు, ఆంధ్ర వాళ్ళ దగ్గర మీరు వెట్టి చాకరీ చేస్తున్నారని చెప్పేసి అందరూ చేస్తున్నారు. ఇది మొత్తం స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడు కాబట్టి, రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ చేస్తారు కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ విధంగా కూడా మాకు ఇది లేదు. కాకపోతే తెలంగాణ ఆనవాయితీ ఏదైతే ఉందో సిగ్గుశరంలో కూడా నువ్వు ఇదే సెక్రటరీలో కూర్చొని తెలంగాణ దశాబ్ది ఉత్సవాల గురించి ప్లానింగ్ చేస్తున్నావు. నీకు సిగ్గుశరం ఉంటే అదే దశాబ్ది ఉత్సవాలు అక్కడ కాకుండా నీవు గాంధీ భవన్లో కూర్చొని చేసే ఉండే. ఇంకా అధికారిక ప్రోగ్రాంలలో కూడా మీరు దీపాదాస్ ముర్షి అని చెప్పేసి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జ్కి మీరు కూర్చోబెట్టి సెక్రటరియట్లో పరిపాలన నడిపిస్తున్నారు. సిగ్గుండాలి మీకు. పార్టీ ప్రెసిడెంట్ అనేది మీ కేంద్రం కేవలం మీ పార్టీకి సంబంధించి ఉంటుంది. మీరు రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్న సెక్రటరీలో మీ పక్కన దీపాదాస్ ముర్షి కూర్చోబెడుతున్నారు. మీకు కొంచెమైనా సిగ్గుండాలి. పార్టీ ఇన్ఛార్జ్ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఇన్ఛార్జ్ తీసుకొచ్చి పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ తీసుకొచ్చి ప్రభుత్వ ప్రోగ్రాంలో కూర్చోబెడుతున్నారు. ఇదందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు, యువకులు గమనిస్తున్నారు, మేధావులు గమనిస్తున్నారు, ఇక్కడ ఉన్న మహిళలు గమనిస్తున్నారు. తెలంగాణలో ఉన్న ఎంతో మంది అమరవీరులు త్యాగానికి ఈరోజు తెలంగాణకి సంబంధించిన ఏదైతే అమరవీరులు ఆత్మ బలిదానం చేసినా కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు తెలుసు. చిన్నపిల్లల నుంచి పెద్ద
ముస్లింలు కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా అయింది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏ విధంగా తెచ్చారో ఈ రాష్ట్రానికి అందరు ప్రజలు తెలుసు. ఇన్ఫ్లేషన్ కానీ, గ్రోత్ కానీ, డెవలప్మెంటల్ ఇష్యూస్ కానీ, ఎకనామిక్ గ్రోత్ కానీ ప్రతి విషయంలో కేసీఆర్ గారు ఏం చేశారో, కేసీఆర్ సార్ ఏం చేశారో, కేటీఆర్ సార్ ఏం చేశారో తెలుసు. ఈరోజు మీరు గొప్పగా చెప్పుకునేది, ఈరోజు మీరు సెక్రటరియట్ కానీ, అమరవీరుల స్తూపం కానీ, ఈరోజు మీరు గొప్పగా చెప్తున్నాం ఏది మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, అన్ని దగ్గర మీరు కామెంట్ చేస్తున్నారు తప్ప దాంట్లో ఏ విధంగా ఇది చేసారో మన కష్టానికి ఫలితం ఏందో ఇదే మన హరీష్ రావు సార్ మినిస్టరు ఈ నిద్ర లేకుండా రాత్రులు గడిపి కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర నిలబడి కట్టించారు. ఓకే, అందరూ గమనిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అన్న.